ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా ఇంకా బ్రతికి ఉండి ఆయన సన్నిధిలోకి వచ్చాము. అందుకే దేవునికి స్తోత్రం. చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభునామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత మనం వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయంలో మీ జీవము గల మాటలను విని నేర్చుకున్నటకు మేము వచ్చి ఉండగా మీ అమూల్యమైన విషయంలో మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతిదినము మీరు మీ వాక్యంతో మాతో మాట్లాడుతూ మాలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకునేలాగున మీ వాక్యము మాకెంతో ఉపయోగపడేలాగున మీరు దయచేస్తున్నందుకే స్తోత్రములు తండ్రి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి కలది. ఈ వ్యాధి తొలగిపోవాలనంటే మీ వాక్యము మా హృదయంలో ఉండాలనే విషయాన్ని మీరు స్పష్టం చేస్తున్నందుకే స్తోత్రములు తండ్రి. మీ చిత్తానుసారంగా జీవించుటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తూ మీ దాసునిగా మీ బిడ్డల మధ్యలో నిలవబెట్టారు. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గ్రహింపు శక్తిని మీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకొనొచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, నిర్గమకాండము ఈరోజు మనం 28వ అధ్యాయాన్ని చూడాలి. ఇంతవరకు సాగిన ప్రయాణంలో నిర్గమకాండమును మనము 3 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు దాసత్వం, 7వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు రక్షణ లేదా విమోచన, 19 నుండి చివరి వరకు ప్రతిష్ఠించుట, ప్రత్యేకపరచుట, పరిశుద్ధపరచుట. మొదటి 2 అధ్యాయాలేమో మోషే గారి జననం గురించి మాట్లాడితే, 3వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు మోషే గారిని సిద్ధపరచుట, మోషే గారి సిద్ధపాటు, 7 నుంచి 10 వరకు ఫరోతో తగు, 11 నుండి 15 వరకు ఇశ్రాయేలీయుల నిర్గమం, 16 నుంచి 18 వరకు సీనాయి పర్వత ప్రయాణం, 19 నుండి 24 వరకు నైతిక కట్టడలు, ఆజ్ఞలు, ధర్మశాస్త్రబద్ధమైన కట్టడలు, ఆజ్ఞలు, 25 నుంచి 31వ అధ్యాయం వరకు ప్రత్యక్ష గుడారమును గూర్చిన ప్రత్యక్షత లేదా ప్రత్యక్ష గుడారమును గూర్చిన నమూనా. అందులో భాగంగా 25, 26, 27 అధ్యాయాలు ముగించుకొని ఈరోజు మనం 28వ అధ్యాయంలోనికి వస్తున్నాం. ఈ 25వ అధ్యాయంలో దేవుడు వారిలో నేను నివసించినట్లు, 25వ అధ్యాయం 8వ వచనం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలని అనే మాట చెప్పడం జరుగుతుంది. మళ్ళా మందిరమును నిర్మించాలంటే ఏ ముడి పదార్థాలు అవసరమయ్యాయి ఉన్నాయి, వేటిని తీసుకురమ్మన్నాడు దేవుడు? బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్త వర్ణములు, సన్నపునార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకు
సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే. ఈ 7వ వచనంలో ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనుంది చూసారా? ఆ భాగమే 28వ అధ్యాయం. 25వ అధ్యాయము 8వ వచనం, 8 కాదు 7, నిర్గమకాండం 25 7వ వచనం ఏదైతే ఉందో, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములన్నవే అనే ఆ మాటకు సంబంధించి చాలా విషయాలు మనకు 28వ అధ్యాయంలో కనబడతాయి. అదే ఈరోజు మనం చూడబోయేది. అయితే ఇంతవరకు మనం చూసిన ప్రత్యక్ష గుడారంలో ఏ వస్తువులను చూసాం? 25వ అధ్యాయంలో మందసం, కరుణాపీఠం. అదే 25వ అధ్యాయంలో ప్రభు సన్నిధిలో ఉంచు రొట్టెలు, సన్నిధి రొట్టెలు ఉంచుటకు బల్ల, దీపస్తంభం. అలా 25వ అధ్యాయంలో 3 వస్తువులు చూసాం. 26వ అధ్యాయానికి వస్తే ప్రత్యక్ష గుడారము ఎలా నిర్మించబడాలో దేవుడు మనకు చూపించాడు. మొదటి తెర కప్పడానికి ఏ పదార్థాలు ఉపయోగించారు? నీల ధూమ్ర రక్తవర్ణములు. ఆ తెర పైన కప్పడానికి మేక వెంట్రుకలు. మేక వెంట్రుకలు దాని మీద కప్పడానికి ఎరుపు రంగు వేసిన పొట్టేళ్లతో. దాని మీద కప్పడానికి సముద్రవత్సలతో. ఆ తర్వాత గోడలు, అడ్డకర్రలు, తర్వాత వాటిని కూర్చోబెట్టడానికి వెండి దిమ్మలు, ఒక్కొక్క పలకకు 2 కొసువులు, ఇలాంటివన్నీ మనము 26వ అధ్యాయంలో చూసాం. 26వ అధ్యాయం చూసిన తర్వాత 27వ అధ్యాయంలో మనము ప్రత్యక్ష గుడారము బయట బలిపీఠం. బలిపీఠం ఏ ఆకారంలో ఉంది? చచ్చౌకముగా, చతురస్రాకారంలో చచ్చౌకముగా ఉంది. ఈ బలిపీఠానికి 4 వైపులు ఏముంటాయి? కొమ్ములు ఉంటాయి. కొమ్ములు. దీంతో పాటుగా 27వ అధ్యాయంలో నేను ఇలా చెప్తున్నప్పుడు మీరు అవి చూపిస్తూ పోతే బాగుంటుంది. సరే, ఈరోజు అయితే అయిపోయింది, రేపటికి రెడీగా పెట్టండి. ఆవరణం, లోపలంతా బంగారు, వీటిని ఉపయోగించాడు. బయటికి వచ్చిన తర్వాత ఆవరణం అంటే కాంపౌండ్ ఏర్పాటు చేయడానికి వేటిని ఉపయోగించాడు దేవుడు? ఇత్తడి, తర్వాత పేనిన సన్ననారతో యవనికలు. కాంపౌండ్ వాల్ అంటే ఇటుకలతో కట్టాను, కానీ అక్కడేమో పేనిన సన్ననారతో తెరలుగా చేసి దాన్ని ఆ స్తంభాలకు అంటించడం జరిగింది. తర్వాత ప్రత్యక్ష గుడారంలో దీపమునకు ఎలాంటి తైలము తీయాలి? 20-21 వచనంలో ఎలా తీయాలో కూడా చెబుతున్నాడు దేవుడు. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించు. ఎందుకంటే దంచి తీసి అంటే వేరే విధంగా కూడా చేయొచ్చా? నూనె పెద్ద తిరుగటి రాయి ఉందనుకోండి, దానిలో గింజలు వేసి తిరుగటి రాయిని తిప్పుతూ పోతే నలిగిపోయి అట్లా కూడా రావచ్చు. దంచి తీయడం అంటే రోకలు తీసుకొని వాటిని కొడుతూ తీయాలి. ఆ విధంగా సాక్ష్యపు మందసం ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్ష గుడారంలో 21వ వచనం చదువుతున్నాను, 27వ అధ్యాయం 21. సాక్ష్యపు మందసం ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్ష గుడారంలో అహరోనును అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలను. అంటే అది ఆగిపోకుండా, దీపం ఆరిపోకుండా సాయంత్రం మొదలుకొని ఉదయం వరకు. మరి ఉదయం నుండి సాయంత్రం వరకు ఏంటి? ఎలాగో సన్లైట్ ఉంటుంది కదా, దీపం ఆరిపోకుండా చూసుకోండి. దాని గురించి మనం ఏం విన్నాం? ఆత్మ సంబంధమైన వివరణ. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీ దీపమును ఆరిపో చేయకండి అనే మాటలు మనము క్రొత్త నిబంధనలో చూసాం. ఇంతవరకు
సాగిన ఈ ప్రయాణంలో లోపల అతి పరిశుద్ధ స్థలం వచ్చేసింది, పరిశుద్ధ స్థలం ఉంది, గుడారం అంతా ఏర్పడింది, కాంపౌండ్ వచ్చింది, బలిపీఠం ఉంది, అన్ని వస్తువులైతే ఉన్నాయి. ఇంకెవరు ఆ మందిరంలో పని చేయాలి? ఆ వస్తువులను ఏ విధంగా ఉపయోగించాలి? ఎవరో ఒక మనిషి అయితే అవసరం. ఆ గుడారమును మందిరానికి ప్రజలు వచ్చినప్పుడు ఆ ప్రజలకు దేవుని మాటలు చెప్పడం, ప్రజల విషయాలు దేవునికి చెప్పడం, దేవునికి మందిరానికి హాజరయ్యే ప్రజలకు మధ్యలో ఒక వ్యక్తి ఉండాలి. ఎవరై ఉండాలి? ఒక సేవకుడు ఉండాలి. ఆ సేవకుడు ఏ రీతిగా ఉండాలి అనే విషయాలే 28వ అధ్యాయంలో ఆ మందిరంలో పనిచేసే ప్రధాన యాజకుడు ఏ రీతిగా ఉండాలి అనే విషయం. ఏ రీతిగా ఉండడం అంటే ఏంటి? ఎలాంటి వస్త్రధారణ కలిగి ఉండాలి. ఒక్కొక్క పనికి ఒక్కొక్క డ్రెస్ కోడ్ ఉంటుంది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తే యూనిఫామ్, డాక్టర్ హాస్పిటల్లో పనిచేస్తుంటే డాక్టర్ సెట్ ఒకటి ఉంటుంది. ఆపరేషన్ చేసేటప్పుడు ఒక డ్రెస్లో ఉంటాడు, మిగిలిన టైంలో ఇంకొక డ్రెస్లో ఉంటాడు. అలానే డిఫెన్స్, పోలీస్ వ్యవస్థ, వారికి ఒక యూనిఫామ్. ప్రతిదానికి ఒక యూనిఫామ్. పనిలోకి దిగినప్పుడు, అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లాంటివి ఉండకపోగాని ఒక చాలా విలువైన పని, చాలా ప్రాముఖ్యమైన పని చేసేటప్పుడు డ్రెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్ అన్నట్లుగా ఏర్పాటు చేయబడిన గుడారానికి లేదా గుడారంలో పనిచేసే యాజకులు ఎలాంటి వస్త్రధారణ కలిగి ఉండాలి అనేది, ఆ వస్త్రాలను గురించిన విషయాలు మనకు 28వ అధ్యాయంలో కనబడతాయి. ఇందులో మళ్ళీ 2 రకాలు. పరిచారకులకు లేదా యాజకులకు అందరికంటే పెద్ద అతన్ని ప్రధాన యాజకుడు అంటారు. అతని క్రింద పనిచేసేవాళ్ళు యాజకులు. ప్రధాన యాజకుడు, యాజకులు. మనమంటే ఇప్పుడు కూర్చుంటున్నాం, ఒకరు మాట్లాడుతున్నారు, మీరు వింటూ ఉన్నారు. కానీ ఆ కాలంలో అలా లేదు. మందిర ఏర్పాటు ఎలా ఉంది చూడండి. మందిర ఏర్పాటు అయిన తర్వాత బయట ఆవరణంలో ఒక బలిపీఠం ఏర్పాటు చేశారు. ఆ బలిపీఠం ఏర్పాటు చేశారంటే ఆ బలిపీఠము వద్ద, ఆ బలిపీఠంలో అనేక జంతువులు బలి ఇస్తుండాలి. ఎలాంటి కారణాలను బట్టి జంతువులు బలి ఇవ్వాలి? పాప పరిహారార్థ బలి, సమాధానార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి, ఇలాంటి బలులన్నీ ఇచ్చేవారు. ఒకే ఒక్క యాజకుడు ప్రధాన యాజకుడుగా ఉండి మందిరానికి కొన్ని వందల వేల మంది వస్తున్నారనుకోండి, వచ్చిన ప్రతి ఒక్కరు, అయ్యగారు నేను దహన బలి తీసుకొచ్చాను. అప్పుడు ఈ ప్రధాన యాజకుడు ఆ దహన బలి తీసుకొని ఆయన అర్పించిన తర్వాత ఇంకొక వ్యక్తి వస్తాడు, అయ్యగారు నేను పాప పరిహారార్థ బలి తీసుకొచ్చాను, నేను పాపం చేశాను ఒప్పుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకొకరు అపరాధ పరిహారార్థ బలి తీసుకొచ్చానని ఇంకొకరు తీసుకొస్తారు. అలా వరుస క్రమంలో అందరూ పట్టుకొని వచ్చారనుకోండి, ఇంకో ఉదయం నుంచి సాయంత్రం వరకు నాకు రెస్ట్ ఎక్కడ ఉంటుంది? బలి అంటే చిన్న విషయం కాదు. అది జంతువుని బలి చేసిన తర్వాత దాని చర్మం తీయాలి, లోపల ఉన్నటువంటి ఆంత్రములు, పేగులు ఇలాంటివన్నీ పక్కన పడేయాలి. వేటినైతే దేవుడు మళ్ళీ ప్రత్యేకపరచమన్నాడు వాటిని ప్రత్యేకపరచాలి, మిగిలినవన్నీ బయట పాలెం వెలుపల పడేయాలి. ఇలాంటివన్నీ ఏర్పాట్లు ఉన్నాయి అక్కడ. ఒక వ్యక్తి ఇవన్నీ చేయగలరా చెప్పండి? సాధ్యం అవ్వదు. కాబట్టి ప్రధాన యాజకుని ఆధ్వర్యంలో పనిచేయుటకు మిగిలిన యాజకులు కూడా ఉంటారు ఆ గుడారం అంతా పరిచర్య చేయుటకు. ప్రధాన యాజకుడైతే ఎలాంటి వస్త్రధారణ కలిగి ఉండాలి? మిగిలిన యాజకులు, తన కింద పనిచేసేటువంటి యాజకులు ఎవరైతే ఉన్నారో వారు ఎలాంటి వస్త్రధారణ కలిగి ఉండాలనేది దేవుడు చాలా విషయాలు ఈ 28వ అధ్యాయంలో వారి యొక్క వస్త్రధారణ గురించి వివరించుకుంటూ వస్తాడు. అయితే గమనించాలి, రోమాపత్రిక 15వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. వారు ఏ డ్రెస్ వేసుకుంటే మనం వినాల్సిన అవసరం ఏముందండి?
అని మనకు అనిపించవచ్చు. కానీ ఒక వ్యక్తి తన వృత్తి ధర్మం కొరకు ఒక డ్రెస్ వేసుకుంటున్నాడంటే దాని వెనుకల ఏదో బలమైన కారణం ఉంటుంది. పెద్ద పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అనుకోండి, ఎల్లో కలర్లో హెల్మెట్ పెట్టుకొని ఉంటారు తల మీద. హెల్మెట్ లేకుండా పని చేయొచ్చు కదా. చివరికి పెద్ద పెద్ద హోటల్స్లో వంట చేసే వాళ్ళు కూడా, షెఫ్స్, మాస్టర్ షెఫ్స్, వాళ్ళు కూడా యాప్రాన్ వేసుకొని పనిచేస్తుంటారు ముందర. ఆయా వృత్తికి సరిపడు వృత్తి ధర్మం కొరకు, వారు చేసే పనిలో ప్రయోజనం కొరకు ఆయా డ్రెస్ కోడ్ ఎలాగైతే ఉంటుందో, ఆనాడు ప్రత్యక్ష గుడారంలో పనిచేసే ప్రధాన యాజకులకు దేవుడు ఒక డ్రెస్ కోడ్ ఏర్పాటు చేశాడు. ఆ డ్రెస్ కోడ్ గురించే నిర్గమాకాండం 28వ అధ్యాయంలో ఎన్నో వివరాలు తెలియజేస్తూ వస్తాడు. దానివల్ల ప్రయోజనం ఏంటి అని ఆలోచిస్తే రోమాపత్రిక 15వ అధ్యాయంకి వచ్చాం మనం. ఏముంది రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో 3వ లైన్లో ఉన్న ఒక భాగం చదువుదాం బ్రదర్. పూర్వమందు అనందు చూడండి. పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము, పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగుటకు రాయబడ్డాయి. అంటే ఈ ప్రధాన యాజకుడు వేసుకునే ఈ వస్త్రం ఏదైతే ఉందో దాని ద్వారా కూడా దేవుడు మనకేదో బోధించడానికి అలాంటి డ్రెస్ కోడ్ ఒకటి ఆ పరిచారకునికి, ఆ సేవకునికి ఏర్పాటు చేశాడని మనం గ్రహించాలి. అవసరం లేకుండా ఉంటే అలాంటి వస్త్రధారణ దేవుడు ఏర్పాటు చేసేవాడు కాదు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ప్రధాన యాజకుడు, మిగిలిన యాజకులు వేసుకునే వస్త్రాల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో కొన్ని విషయాలు మాత్రమే చూస్తాం మనం ఈరోజు. చాలా విషయాలు వివరించుకోవడానికి సమయం సరిపోదు. కాబట్టి ప్రభుచితమైతే ఈ డ్రెస్లో నుండి, ఈ వస్త్రంలో నుండి, వేసుకునే వస్త్రం ద్వారా కూడా ఆత్మ సంబంధమైన పాఠాన్ని దేవుడు మనకేం నేర్పించబోతున్నాడు అనే విషయాలు ఈరోజు కొన్ని, మరికొన్ని విషయాలు రేపు చూద్దాం. ప్రారంభించుకుందామా? 28వ అధ్యాయము 1వ వచనం నుండి. 28వ అధ్యాయము ఎవరు వివరిస్తున్నారు, ఎవరు వింటున్నారు? దేవుడు వివరిస్తున్నాడు, మోషే గారు వింటున్నారు. ఏ స్థలంలో వింటున్నాడు? సీనాయి పర్వతం మీద. ఏ అధ్యాయంలో మోషే గారు కొండ మీదకి వెళ్ళారు? కొండ మీదకి యెహోషువ గారితో కలిసి వెళ్ళినది ఏ అధ్యాయంలో? 20. ఒక్కొక్కరు ఒకటి చెప్తున్నారు. 19 అంటున్నారు, 20 నంబర్ 20 మీరు అంటున్నది కదా సిస్టర్. అలాగైతే రాంగ్ ఆన్సర్. చెప్పండి. 21 ఒకరు అంటున్నారు, అది కూడా రాంగ్ ఆన్సర్. 24 ఈజ్ ద రైట్ ఆన్సర్. 24 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకు 24వ అధ్యాయంలో? చూడండి, అక్కడ కొండ మీదికి మోషే గారు ఎప్పుడు వెళ్ళారు? 24వ అధ్యాయం 13లో మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి, మోషే దేవుని కొండ మీదికి ఎక్కాను. అక్కడ పెద్దలను పెట్టి అక్కడికి వెళ్ళారు. అలా కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఎన్ని దినాలు తర్వాత దేవుడు మోషే గారితో మాట్లాడడం ప్రారంభించాడు? 6 దినాలు అయిపోయిన తర్వాత 7వ దినాన్ని పిలిచాడు, సమీపంగా వెళ్ళాడు. అప్పుడు స్టార్ట్ అయింది తరగతి. ఇది ఎన్నో క్లాసు? ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా? గెస్ చేయండి. మొదటి పాఠమా, రెండవ పాఠమా? మొదటి పాఠమా, రెండవ పాఠమా? మొదటిది అనే వాళ్ళు చేయొద్దండి, ఎవరైతే లేదు. రెండవది అనే వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మొదటి పాఠం ఎప్పుడైపోయింది? 19 నుండి 23వ అధ్యాయం వరకు. 19వ అధ్యాయంలో సిద్ధపడిన తర్వాత 20వ అధ్యాయంలో మొట్టమొదటి పాఠం ఏం చెప్పాడు? ఫస్ట్ పాయింట్ ఏంటి ఆ లెసన్లో? వెరీ గుడ్.
నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్న దాంతో ప్రారంభమై వారికి ఎన్నో విషయాలు, ధర్మశాస్త్రబద్ధమైన కట్టడలు, విధులు అన్నీ 23వ అధ్యాయం వరకు వివరించుకున్న తర్వాత 24వ అధ్యాయంలో గ్రంథస్థం చేసి మళ్ళీ క్రిందికి వచ్చి దేవుని కొరకు ఒక బలిపీఠం ఏర్పాటు చేసి యవనస్తులు వెళ్ళి దహన బలులు, సమాధాన బలులు తీసుకొని వస్తే ఆ రక్తాన్ని బలిపీఠం మీద పోసి మిగిలిన కొంచెం రక్తం ఎవరి మీద పోసాడు? ప్రజల మీద పోసాడు. అలా నిబంధన రక్తంగా మారింది అది. ఆ నిబంధన రక్తంగా మారి ఇదిగో ఈ రక్తమే సాక్షి, మీరు ఈ ఆజ్ఞలు కట్టడలు పాటిస్తారని. అంతా అయిపోయిన తర్వాత భోంచేశారు పెద్దలు అందరు కలిసి. భోజనం అయిన తర్వాత ఎవరికైనా ఏమైనా తగులు ఉంటే, వ్యాజ్యం ఉంటే అహరోను గారు, హూరు గారు, అహరోను హూరు ఇద్దరు ఉన్నారు, వాళ్ళని సంప్రదించండి అని చెప్పేసి ఇద్దరు కొండ ఎక్కుతారు. ఎక్కడెక్కుతారు? 24వ అధ్యాయంలో ఎక్కుతారు. 24వ అధ్యాయంలో కొండ ఎక్కుతారు. ఎవరిద్దరు ఎక్కుతారు? మోషే గారు. ఇంటికి వెళ్ళి మీరు కొందరు చదువుతున్నట్లేదని నాకు డౌట్ వస్తాను. ఇక్కడ అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోయి నిద్రపోతున్నారేమో డౌట్. నో, తప్పదు. ప్రాక్టీస్. ఒక బాలుడు సైకిల్ తొక్కడానికి ఎన్నిసార్లు పడుతుంటాడు, లేస్తుంటాడు. చిన్నపిల్లలు తప్పటడుగులు లేస్తూ నడుస్తూ ఉంటారుగా. ప్రాక్టీస్ చేస్తే కూర్చున్నా లేచినా ఈ విషయాలు, ప్రభు ఇవన్నీ రాయించావు నా కొరకు, ఇవన్నీ రాయించావంటే దీనివల్ల నాకు ప్రయోజనం ఏంటి, ఇందులోంచి నేను ఏం నేర్చుకుంటున్నాను, నీ గ్రంథంలో ఉన్నవన్నీ నేను పాటిస్తానని ఇశ్రాయేలు మాటిచ్చారు. నేను కూడా బాప్తిసం తీసుకున్న రోజు అలానే మాటిచ్చాను ప్రభువా అని మనం పోల్చుకుంటూ ఉండాలి. దేవునికి మాటిచ్చి తప్పకూడదు. అలా 25వ అధ్యాయంలో మీకు అన్నీ ఇచ్చాను, ఆజ్ఞలన్నీ ఇచ్చాను, ఇక నేను కూడా మీతో ఉండాలనుకుంటున్నాను. అసలు ఈ సిస్టమేటిక్ అప్రోచ్ చూడండి ఎలా ఉందో. నిర్గమకాండంలో మనం ఇంతవరకు చేసిన ప్రయాణంలో మొదట దాసత్వంలో ఉన్నారు ఇశ్రాయేలీయులు. దేవుడు ఏం చేశాడు? యుద్ధం చేశాడు. ఎవరితో? ఫరోతో. ఫరోను గెలిచాడు. దాసగృహంలో దాసత్వంలో ఉన్న వాళ్ళని ఏం చేశాడు? ఇప్పుడు బయటికి తీశాడు, విమోచించాడు, అగాధం దాటించాడు. అగాధమును దాటించిన తర్వాత అందరిని ఒక చోట కూర్చోబెట్టి నా కట్టడలు ఇవి, నా ఆజ్ఞలు ఇవి, మీ జీవితకాలం అంతా వీటిని నడుచుకుంటూ ఉండండి అనే విషయం చెప్పిన తర్వాత ఎప్పుడైతే నీవు ఆయన అంగీకరించి ఒప్పుకుంటాననుకో, ఆయన అంగీకరించి నేను ఆయనతో కలిసి జీవిస్తానని మాటిచ్చావో, మాటిచ్చిన 3వ స్టెప్ ఆయన ఏం చేస్తున్నాడంటే నీతో ఉండాలని ఇష్టపడుతున్నానని దిగి వస్తున్నాడు. ఆ రోజు కొండ మీద, సీనాయి పర్వతం మీద నుండి మీరు ఒక గుడారం ఏర్పాటు చేయండి, ఆ గుడారంలోకి వస్తానన్నాడు. అంటే అర్థం ఏంటి? ఉన్నతమైన స్థాయిలో, ఎత్తైన స్థాయిలో ఉన్న దేవుడు మనిషి కొరకు ఎంత తగ్గించుకొని దిగుతున్నాడో, చిన్ని గుడారంలో ఉండడానికి దిగుతున్నాడో. మీరు గుడారం ఏర్పాటు చేయండి, అందులోకి నేను వచ్చేస్తానని. అసలు ఈ క్రమం మీరు ఆలోచిస్తే ఆకాశమందున్న దేవుడు సీనాయి కొండ మీదకి వచ్చి ఆ సీనాయి కొండ మీద నుండి గుడారంలోకి వస్తానంటున్నాడు. అంత ఉన్నతమైన దేవుడు ఎంతగా తగ్గించుకొని ఆయన మన స్థాయికి దిగాడో ఆలోచించండి. ఎందుకు దిగాడు? ఆయనున్న స్థాయికి మనల్ని ఎక్కించుటకు. ఆ కారణాన్ని బట్టి ఇవన్నీ నేర్పించుకుంటూ ఒక క్రమబద్ధంగా మనకు ఆయన శిక్షణ, ట్రైనింగ్ ఇస్తూ నడిపిస్తున్నాడు. చూడండి, అప్పుడు అంటున్నాడు, నేను మీ మధ్యలోనికి వచ్చిన తర్వాత మనం అందరము కలిసి వాగ్దాన దేశానికి వెళ్దాం. అంతే కదా, గుడారం ఏర్పాటు చేసిన తర్వాత ఇశ్రాయేలీయులు ఆ గుడారంను మోసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడికి? వారు గుడారాన్ని మాత్రమే మోస్తారు, దేవుణ్ణి కాదు. దేవుడు ఏనాడో మోసుకుంటూ వస్తున్నానని చెప్పాడు. చూడుము నేను గద్దరెక్కల మీద మోసుకొని వచ్చానని. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఎన్నో పాత్రలు పోషిస్తూ నడుచుకుంటూ వచ్చాడు. అరణ్యంలో జీవించుచున్న వీరిని దేవుడు ఏ రీతిగా నడిపిస్తున్నాడంటే, మీరు నేను అందరం కలిసి ప్రామిస్ ల్యాండ్లోకి వెళ్ళిపోదాం, వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోదాం. ఇదే మాటనే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత
నేనుండు స్థలంలో మీరును ఉండులాగున. యోహాను సువార్త 14లో నేను మరలా వచ్చి మిమ్మును మేఘముల మీద కొనిపోతాను. ఒకనాడు ఇశ్రాయేలీయులను అరణ్యంలో నుండి వాక్యమును వారికిచ్చి వారి హృదయంలో వాక్యం ఉండగా నడిపించుకుంటూ వాగ్దాన దేశానికి వెళ్ళిపోయాడు. మనతో కలిసి ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళాలనే ఆశ ఆయనకుంది. అది పాత నిబంధన. అలానే క్రొత్త నిబంధనలు నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. యోసేపు గారికి ఆది కాండంలో చెప్పాడుగా దేవుడు, లేదా యోసేపు గారే ఇశ్రాయేలులకు చెప్పాడుగా, నా ఎముకలు కూడా ఇక్కడ ఉంచకండి, తీసుకెళ్ళిపోండి ప్రామిస్ ల్యాండ్కి, వాగ్దాన దేశానికి. దేవుడు నిశ్చయముగా వచ్చును, దేవుడు నిశ్చయముగా వచ్చును. ఆ మాట ఎంత నమ్మకంతో చెప్పాడు చూడండి. అది ఆది కాండం 50లో 25వ వచనం, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నాను. ఎలాగైతే యోసేపు గారు దేవుడు నిశ్చయముగా వచ్చును, దాసగృహంలో నుండి మిమ్మల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు నా ఎముకలు కూడా ఇక్కడ ఉంచకండి ఎలాగైతే చెప్పాడో ఆది కాండంలో, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభు నేను నిశ్చయముగా మళ్ళీ తిరిగి వస్తాను. అప్పుడు యోసేపు గారికి ఏ ఆశ అయితే ఉందో, భూమి మీద జీవించుచున్న ప్రతి మనిషికి అదే ఆశ ఉండాలి. ఏమిటి ఆశ? నేను ఎట్టి పరిస్థితుల్లో దాసగృహమైన ఈ దేశంలో ఉండకూడదు, నేను వాగ్దాన దేశానికే ప్రయాణం చేయాలి. దేవుడు నిశ్చయముగా వచ్చును అని ఏ రీతిగా అయితే చెప్పాడు యోసేపు గారు, ఈరోజు దేవుడు తన దాసుల ద్వారా, తన సేవకుల ద్వారా, సేవకురాండ్ర ద్వారా నిశ్చయముగా మన ప్రభువు రానే వస్తాడని మన జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. అలా మనం జ్ఞాపకం చేసుకోవాలి పాత నిబంధనను, క్రొత్త నిబంధనలు. రండి ప్రియులారా, 28వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. ఎవరెవరిని పిలుస్తున్నాడు దేవుడు? అహరోను గారి కుమారులైన ఈ నలుగురు, నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. ఎలియాజరు అనే ఈ పేరును గుర్తుంచుకోండి, మర్చిపోకండి. ఈ అరణ్య ప్రయాణంలో ఉండగానే దేవునికి ఇష్టం లేని పని మొదట ఈ ఇద్దరు అన్నదమ్ములు చేస్తారు, నాదాబు, అబీహు. దేవునికి ఇష్టం లేని పని చేయటం, ఆ కారణాన్ని బట్టి దేవుడు వారిద్దరిని చంపేస్తాడు. ఎప్పుడైతే నలుగురు కుమారులలో మొదటి ఇద్దరు కుమారులు చనిపోతే తర్వాత బాధ్యతలు తీసుకోవాల్సిన వరుస ఎవరికి వస్తుంది? ఎలియాజర్కి వస్తుంది. దీని జ్ఞాపకం అందు ఉంచుకోండి, మనకు భవిష్యత్తులో పనికి వస్తుంది. భవిష్యత్తు ఏంటి? ఈరోజే పనికి రావచ్చు, మనకు పనికి రావచ్చు అంటే నా ఉద్దేశం ఉపయోగపడుతుంది. 2వ వచనం, అతనికి అలంకారమును, అతనికి అంటే ఎవరు? అహరోను గారు. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. స్టిచ్ చేయాలి, కుట్టాలి. కుట్టడానికి ఇప్పట్లో సీవింగ్ మిషన్స్ యూజ్ చేస్తున్నారు, కుట్టు మిషన్లు. ఆ కాలంలో కుట్టు మిషన్లు లేవు కాబట్టి చేతోనే కుట్టాలి. అన్నీ నేసే పని వారు ఏ విధమైన పరికరాలు ఉపయోగించారో తర్వాత చూద్దాం. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. ఎవరు ప్రతిష్ఠించాలి? మోషే గారు ప్రతిష్ఠించాలి. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞయము. టైలరింగ్ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. ఆయన అన్నిటి గురించి మాట్లాడే దేవుడు, చాలా గొప్ప దేవుడు. టైలరింగ్ చేయటంలో కూడా దేవుడు ఎవరెవరైతే కుట్టాలో ఆ వస్త్రాలను
వారిని జ్ఞానాత్మతో నింపుతున్నాడట. అంటే ఈ వస్త్రము సాదా సీదా వస్త్రం కాదు, ఇది చాలా విలువైన, రోమాపత్రికలో చెప్పబడినట్లుగా ప్రతిదీ మనకు బోధ కలుగుటకు ఆ వస్త్రంలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. అందుకే మనుషులకు జ్ఞానాన్ని ఇచ్చి అహరోను గారు వేసుకునే వస్త్రం ఈ విధంగా ఉండాలని తెలియజేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు 4వ వచనం ఏమేమి కుట్టాలో చెబుతున్నాడు. ఐటమ్స్, ఒక పతకం కుట్టాలి, ఏర్పాటు చేయాలి. ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, తలకు పాగా, దట్టి, ఏమేమి కుట్టాలి, పతకము, ఏమేమి ఏర్పాటు చేయాలి ఆ డ్రెస్లో అంటే పతకము, ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకు అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను అన్న వరకు ఇన్స్ట్రక్షన్. అది ఎలా ఏర్పాటు చేయాలి, ఏ పదార్థాలను ఉపయోగించాలి, ఈ విషయాలను 5వ వచనం నుండి చెబుతున్నాడు. వారు బంగారును, ఈ వస్త్రము బంగారు వస్త్రమట, బంగారం ఉపయోగించాలి అహరోను గారు వేసుకునే ఆ వస్త్రానికి. వారు బంగారును, నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలును, సన్ననారను తీసుకొని, నార తీసుకోవాలి, నూలు తీసుకోవాలి. 6వ వచనంలో సన్ననార అంటే లెనిన్ వస్త్రాలు. బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములు గల ఏఫోదును పేనిన సన్ననారతోను చిత్రకారుని పనిగా చేయవలెను. చాలా చిత్రంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసినట్లుగా ఉండాలి అన్న టైప్లో దేవుడు చెబుతున్నాడు మనకు. 7వ వచనం ఇప్పుడు నుంచి ప్రారంభమవుతుంది. ఒకసారి చూద్దాం. లైట్స్ ఆఫ్ చేసి వీడియో సిద్ధపరిస్తే ఈ డ్రెస్ ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి చూద్దాం. బైబిల్స్ కనపడకు కనుక మనము టార్చ్ లైట్ సెల్ ఫోన్లో ఆన్ చేసుకొని వచనాలు గమనిద్దాం. ప్రధాన యాజకుని వస్త్రం వేటిని ఉపయోగించి చేయమంటున్నాడు దేవుడు. 5వ వచనం నుండి వారు బంగారును, నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలును, సన్ననారను తీసుకుని బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములు గల ఏఫోదును పేనిన సన్ననారతోను చిత్రకారుని పనిగా చేయవలెను. 2 అంచుల యందు కూర్చోబడు 2 భుజఖండములు దానికి ఉండవలను, అట్లు అది సమకూర్పబడి ఉండును. ప్లే చేయండి అన్న ఒకసారి. తెర మీద ఉన్న ఆ భుజం మీద ఉన్న వాటిని చూస్తూ ఒకసారి 7వ వచనం కూడా గమనించండి. 2 అంచుల యందు కూర్చబడు 2 భుజఖండములు దానికి ఉండవలను, అట్లు అది సమకూర్చబడి ఉండును. మరియు ఏఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పని రీతిగా ఏకాండమైనదై బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ కుట్టవలను. అందుకే ఏర్పాటు చేయబడిన భుజఖండముల క్రింద నీల ధూమ్ర రక్తవర్ణములతో ఉన్న ఒక చిన్న వస్త్రం కనపడుతుంది అక్కడ భుజం మీద. తర్వాత 9వ వచనం, మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకుని వాటి మీద ఇశ్రాయేలీయుల పేర్లను, అనగా వారి జనన క్రమము చొప్పున 1 రత్నము మీద వారి పేర్లలో 6ను, 2వ రత్నము మీద తక్కిన 6 పేర్లను చెక్కింపవలను. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద చూడండి ఒకసారి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ సహోదరుడైన అహరోను ప్రధాన యాజకుడు కదా, అతని భుజము మీద ఒక భుజం మీద 1 రత్నం, 2వ భుజం మీద మరొక రత్నం. ఈ రత్నం మీద
ఇశ్రాయేలీయుల 12 మంది పిల్లలు ఉన్నారుగా. ఇశ్రాయేలు 12 మంది పిల్లలు, రూబేను, షిమ్యోను, లేవి, యూదా. ఈ వరుస క్రమంలో ఈ 12 మంది పిల్లలు వారి పేర్లన్నీ ఒక రత్నం మీద 6 పేర్లు, మరొక భుజం మీద ఉన్న రత్నం మీద మరొక 6 పేర్లు. మీకు ఆ కౌంట్ చూసి కనబడుతుందా? హెబ్రీ భాషలో రాయబడినట్లుగా 6 పేర్లు కనబడుతున్నాయి చిన్నగా. మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా నేను చెప్పేది? ఐఎమ్ ఏబుల్ టు మేక్ యూ అండర్స్టాండ్ ఎవ్రీబడి? గుడ్. 2 రత్నాలు తీసుకోవాలి. 10వ వచనంలో, ఒక రత్నము మీద వారి పేళ్లలో 6ను, 2వ రత్నము మీద తక్కిన 6 పేళ్లను చెక్కింపవలెను. ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కెడి వాని పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలీయుల పేళ్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదిగింపవలెను. బంగారు జవ అంటే ఏంటంటే, ఆ రత్నము ఏర్పాటు చేసిన తర్వాత అది పట్టుకోవాలి, అది గ్రిప్ ఉండాలి కదా. నేను చాలామంది పురుషులు వేసుకునే బంగారు ఉంగరాలు మీరు గమనిస్తే, స్త్రీలు కూడా వేసుకోవచ్చు నాకు తెలుసు, చేతికి వేసుకునే ఉంగరం స్టోన్ ఉంటుంది. ఉంగరానికి ఒక చిన్న రాయి ఉండి బంగారుతో దాన్ని గ్రిప్ ఉండే విధంగా ఏర్పాటు చేసి ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఎవరన్నా ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అన్నది. ఎలాగైతే ఒక రాయిని, బంగారు ఉంగరముకు ఒక రాయి ఉండి ఎలాగైతే గ్రిప్ పట్టుకుంటుందో, ఆ రత్నం కూడా ఆ బంగారు జవలో ఉండే విధంగా గ్రిప్ వచ్చే విధంగా దాన్ని తయారు చేయమని చెప్తున్నాడు అక్కడ దేవుడు. ప్రియులారా, 11వ వచనం మరొకసారి చదువుతాం. ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కడి వాని పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలీయుల పేర్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను. ఒక రత్నం మీద ఎన్ని పేర్లు? 6. మరొక రత్నం మీద 6 పేర్లు. ఎవరి 6 + 6? ఇశ్రాయేలు గారి 12 మంది పిల్లలు. ఇశ్రాయేలు గారు అంటే ఎవరు? యాకోబు గారు. యాకోబు గారు అంటే ఎవరు? ఇస్సాక్ గారి కుమారుడు. ఇస్సాక్ గారు ఎవరు? అబ్రహాం గారి కుమారుడు. ఆల్రైట్. 12వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ 2 రత్నములను ఏఫోదు భుజముల మీద ఉంచవలను. భుజముల మీద ఉంచవలను. ఒక భుజమే చూస్తున్నారు అప్పటి నుంచి. ఇప్పుడు మరో భుజం దగ్గరికి వెళ్దాం. ప్లే చేయండి మా. ఇది మ్యానిక్విన్కి వేసినటువంటి డ్రెస్. ఇది చూపిస్తున్నాడు మొత్తం ఇలా ఉంటుంది అనే విషయం గురించి. కొంచెం ఫార్వర్డ్ చేయండి లైట్గా. ఈ కాలంలో అయితే మిషన్తో ఏర్పాటు చేస్తున్నారు. ఆ కాలంలో కూడా మిషన్ ఉందని మాత్రం అనుకోకండి. దొరికిన వీడియోని బట్టి మీకు అర్థం అవ్వాలని చూపిస్తున్నాను. ఆ కాలంలో బ్రదర్ మిషన్ ఉందా అని మళ్ళీ అయిపోయిన తర్వాత నా దగ్గర రాకూడదు మీరు. ఓకే, కుడుతున్నారు. నీల ధూమ్ర రక్తవర్ణములతో ఇవన్నీ కుడుతున్నారు. ఇదిగోండి పేర్లు చెక్కుతున్నారు ఒక రత్నం మీద. పేపర్ ఉందా కాలంలో అమ్మా? పేపర్ చూసి పేపర్ అనుకోకండి. ఇదిగోండి, ఇది బంగారు జవ. ఎంత చక్కగా చేశారు. 2 రత్నాలు భుజముల మీద చెక్కుతున్నారు. అవి భుజం మీద చెక్కడం అంటే నా ఉద్దేశం రత్నం మీద చెక్కి భుజం మీద పెట్టడానికి. వాటిని చూడండి, ఆ బంగారు రేకును ఎంత భద్రంగా బలంగా ఉండటానికి ఏర్పాటు చేసి సిద్ధపరుస్తున్నారు. 2 భుజాల మీద 2 రత్నాలు, ఒక్కొక్క రత్నం మీద 6 పేర్లు. 2 భుజాలు చూసాం. ఆపన్నాను ఇక. 12వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ 2 రత్నములను ఏఫోదు భుజముల మీద ఉంచవలను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లను భరించును. మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో 2 గొలుసులను, గొలుసు కనబడుతుంది చూడండి, ఆ 2 గొలుసులను చేయవలను. సూత్రముల వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలను. తగిలిచ్చారు. కనబడుతుంది కదా అందరికీ? మీరు ఎస్ అనట్లేదు, ఏమనట్లేదు? యా, గుడ్. 15వ వచనం.
భుజాల మీద ఉండవలసిన పని పూర్తయింది. ఇప్పుడు 15వ వచనం నుండి మరొక వస్త్రం మీద ఉండవలసిన మరొక ఐటెం గురించి దేవుడు వివరిస్తున్నాడు. మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకము చేయవలను. కొంచెం ప్లే చేయండి మా. న్యాయ విధాన పథకం అది కొంచెం తగిలించుకుంటున్నాడు చూసారా, ఆ కనపడుతున్న తయారు చేస్తున్నారు. కొంచెం వెనక్కి వెళ్ళండి, బ్యాక్ వెళ్ళి ఇప్పుడు ప్లే చేయండి. తగిలించుకుంటున్నాడా? అదొక న్యాయ విధాన పథకం. కరెక్ట్గా అక్కడ ఆపాలి మీరు. ఇది ఇక్కడ అది తగిలించుకుంటున్నాడా? చెయ్యి తీసిన తర్వాత ఉండే పొజిషన్ చూపించాలి. రైట్, అది కరెక్ట్గా ఆ ప్లేస్లో మీరు ఆపాలి. సరే, మీరు చూశారు కదండి, అందరికీ వాళ్ళు స్టాప్ చేసేంతవరకు మనం బైబిల్ చదువుదాం. 15వ వచనం మరొకసారి, 15వ వచనం నుండి. మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకము చేయవలను, ఏఫోదు పని వలె దాన్ని చేయవలను. ఏఫోదు పని అని అంటే ఆ నీల ధూమ్ర రక్తవర్ణములతో తయారు చేయబడినవి ఏవైతే ఉన్నాయో, ఆ భుజం మీద వేసుకున్నవి, ఇవన్నీ ఆ ఏఫోదు పని వలె దాన్ని చేయవలను. బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ దాన్ని చేయవలను. ఇది ఎలా ఉండాలి అనేది 16వ వచనంలో చెబుతున్నాడు. అది మడవబడి చచ్చౌకముగా ఉండవలను, అది జేనెడు పొడుగు జేనెడు వెడల్పు గలదై ఉండవలను. అందుకే చూడండి, పైన మరియు క్రింద ఒక చతురస్రాకారంలో ఉంది. ఎగ్జాక్ట్గా లేదు కదా అని మీరు అనుకుండా, అదొక వీడియో శాంపిల్ మాత్రమే. కేవలం ఒకటి మాత్రమే కాదు, దాన్ని మడవాలి, ఫోల్డ్ చేయాలని చెప్తున్నాడు దేవుడు. 16వ వచనంలో అది మడవబడి చచ్చౌకంగా ఉండవలను, అది జేనెడు పొడుగు జేనెడు వెడల్పు గలదై ఉండవలను. అలా తయారు చేసిన తర్వాత ఆ బటన్స్ లాగా కనపడుతున్నాయి చూసారా, ఒక్కొక్క వరుసలో ఎన్ని రత్నాలు లేకపోతే రాళ్ళు లాగా కనబడుతున్నాయి మనకు. ఒక్కొక్క వరుసలో ఎన్ని ఉన్నాయి అంటే మీరు పైనుంచి క్రింద చూస్తే 4. ఒకవేళ మనం అక్షరాలు రాసినట్లుగా లెఫ్ట్ టు రైట్ చూసుకుంటూ వస్తే ఎన్ని వరుసలు కనబడుతున్నాయి? మొత్తం 4. నిలువు పైనుంచి క్రింద చూస్తే 3. స్టిక్ ఉందా నా దగ్గర? మొత్తానికైతే ఎన్ని 12 ఉన్నాయి. వెరీ గుడ్. ఎన్ని రత్నాలు ఉన్నాయి, ఎన్ని రాళ్ళు ఉన్నాయి చెప్తున్నాడు. ఒక వరుసలో 17వ వచనంలో ఒక్కొక్క వరుసలో దానిలో 4 పంక్తుల రత్నములు ఉండునట్లు రత్నముల జవలను చేయవలెను. 4 పంక్తుల రత్నములు. వెరీ గుడ్. ఇదిగోండి 4 పంక్తులు. ఇది మొదటి పంక్తి, ఇది రెండవ పంక్తి, ఇది 3, ఇది 4. 4 పంక్తులు. ఈ 4 పంక్తులలో రత్నములు ఉండాలి. ఆ రత్నముల కొరకు జవలు కూడా ఉండాలి, గ్రిప్పు పట్టుకోవడానికి. రత్నములు ఉండునట్లు రత్నముల జవలను చేయవలను. ఇక్కడ రంగులు చెప్తున్నాడు, దయచేసి గమనించండి. మొదటి వరుస ఒక రంగులో, 3 ఉన్నప్పటికీ ఒక్కొక్కటి ఒక రంగులో ఉంది. 17వ వచనంలో మాణిక్య, గోమేదిక, మరకతం, మొదటి రాయి ఏదైతే లేదా రత్నం కనబడుతుందో దాని రంగు పేరు మాణిక్య. ఇంగ్లీష్ బైబిల్ ఉంటే నా ఫోన్లో కూడా ఓపెన్ చేసి చదువుతాను, చూడండి ఇంగ్లీష్ బైబిల్. ఈ రంగులు మర్చిపోకండి. ఇందులో నుంచి కూడా ఒక మంచి ఆత్మ సంబంధమైన సందేశం దేవుడు దాచిపెట్టాడు. పదిహేడు వచనం. You shall set in it 4 rows of stones, a row of sardius, topaz and carbuncle. ఇవన్నీ కలర్స్. 17వ వచనంలో 3 రత్నములు,
3 రత్నములకు ఒక్కొక్క పేరు. ఒకటి మాణిక్య రత్నం, గోమేధిక రత్నం, మరకతము అనే మరొక రత్నం. మీరైతే చూపించండి, మా ఇమేజ్ చూపించండి. రెండవ వరుస దగ్గరికి వద్దాం. రెండవ వరుస 18వ వచనం. ఇప్పుడు చెప్పగలరా ఎన్ని రంగులు, ఏమేమిటి ఆ పేర్లు? పద్మరాగ అనేది ఒకటి, నీల అనేది ఒకటి. నీల అంటే బ్లూ, ఇలాంటి బ్లూ కలర్లో ఉంది. తర్వాత సూర్యకాంతములు గల పంక్తి రెండవది. 19వ వచనంలో మరొక రంగు. ఎన్ని రంగులు కనబడుతున్నాయి 19వ వచనంలో? ఇక్కడ కూడా 3. గారుత్మతము, యష్మురాయి, ఇంద్రనీలములు గల పంక్తి 3వది. రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, సూర్యకాంతములు గల పంక్తి 4వది. వాటిని బంగారు జవలలో పొదగవలను. అదే ఇంగ్లీష్లో చూస్తే 18th verse నుండి, ద సెకండ్ రో an emerald, sapphire and a diamond. And 19th verse, jacinth, agate and an amethyst. ఇన్ని విధాలుగా. అండ్ ద 4th one, బెరిల్, ఆనిక్స్ అండ్ జాస్పర్. ఈ రాళ్ల పేర్లు, రత్నముల పేర్లు. ఆ రత్నముల మీద ఏముండాలో దేవుడు చెబుతున్నాడు 21వ వచనంలో. ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేర్లు గలవై వారి పేరుల చొప్పున 12 ఉండవలను. ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతి వాని పేరు చొప్పున 12 గోత్రముల పేర్లు ఉండవలను. వరుస క్రమంలో. ఇప్పుడు ఇశ్రాయేలీయుల పేర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? షోల్డర్స్ మీదేమో ఒకవైపు 6, మరొక వైపు 6, అలా 12 మంది. రూబేను గారు మొదలుకొని బెన్యామీను గారి వరకు మొత్తం 12 పేర్లు. భుజం మీద ఒక 6, ఒక భుజం మీద, మరొక భుజం మీద మరొక 6. అలానే ఈ చతురస్రాకారంలో కనపడుతున్న దీనిని న్యాయ విధాన పథకం. ఈ న్యాయ విధాన పథకం ఏదైతే ఉందో దాని మీద రత్నములు చెక్కమన్నాడు. 4 పంక్తులు, ఇశ్రాయేలుల పేర్లు ఒక్కొక్క రత్నం కలిగి ఉండాలి అని, ఒక్కొక్క రత్నం మీద ఇశ్రాయేలుల 12 పేర్లు. ఈ 12 పేర్లు ఏమై ఉండొచ్చు? అది కూడా వచనం చూద్దాం, ఎవరైనా మిస్ అయి ఉంటే గతంలో. ఆదికాండంలో ఈ 12 మంది పేర్లు. ఇరవై అధ్యాయం, ఆదికాండం 29, 32వ వచనంలో మొదటి కుమారుడు రూబేను, 33వ వచనంలో రెండవ కుమారుడు షిమియోను, 34వ వచనంలో 3వ కుమారుడు లేవి, 35వ వచనంలో 4వ కుమారుడు యూదా. అలానే 30వ అధ్యాయము 6వ వచనంలో దాను, 30వ అధ్యాయము 8వ వచనంలో నఫ్తాలి అనే 6వ కుమారుడు, 30వ అధ్యాయము 11వ వచనంలో 7వ కుమారుడు గాదు, 30వ అధ్యాయము 13వ వచనంలో ఆషేరు అను 8వ కుమారుడు. ఇదే అధ్యాయం 30వ అధ్యాయము 18వ వచనంలో ఇశ్శాఖారు అను 9వ కుమారుడు. ఇదే 30వ అధ్యాయము 20వ వచనంలో జెబూలూను అను మరో కుమారుడు, 10వ కుమారుడు. ఈ 30వ అధ్యాయం 24వ వచనంలో యోసేపు అను 11వ కుమారుడు. ఇక 12వ వాడు మనకు దొరకాలి. ఆదికాండం 35వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండము 35వ అధ్యాయం 18వ వచనంలో యాకోబు గారి చిన్న కుమారుడే, చివరివాడే బెన్యామీను గారు. ఇలా ఈ 12 మంది పేర్లు ఒక్కొక్క రత్నం మీద ఉండాలి. అది దేవుడు చెప్పాడు. నాయన ఒక న్యాయ విధాన పథకం చేసి దాని మీద రత్నములు చెక్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగు పెట్టి, రంగులు అద్దనం కాదు, ఆ రాళ్ల రంగే అది. వాళ్ళ అరణ్యంలో ఉన్నారు, ఏ రాళ్ళు దొరికాయో ఎంత జాగ్రత్తగా భద్రపరుచుకున్నారో విలువైనవన్నీ. ఇప్పుడు అహరోను గారు ధరించుకున్న వస్త్రం, ప్రధాన యాజకుని వస్త్రం కొరకు ఎన్ని చోట్ల ఇశ్రాయేల్లో పేర్లు కనపడతాయి? ఇప్పుడు భుజాల మీద ఒకసారి, అలానే న్యాయ విధాన పథకం మీద మరొకసారి. ఆల్ రైట్, వచ్చేద్దాం. నిర్గమకాండం 28.
నిర్గమకాండం 28. ఒక్కసారి లైట్స్ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేద్దాం. అందరూ ఏం చేస్తున్నారో చూడాలి ఒకసారి. గుడ్, వింటున్నారు కదా, ఎవరు నిద్రపోలేదు. ఆఫ్ నానా, గుడ్. 22వ వచనం. మరియు మీరు ఇదెందుకు ఆఫ్ చేశారు? వైర్ తగిలిందా? ఆ స్విచ్ ఆఫ్ చేశాడు ఇక్కడ. ఏదో స్విచ్ ఆఫ్ వచ్చిందిలేమో, రైట్, వచ్చింది, డిస్టర్బ్ చేయకండి. మరియు ఆ పతకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను. మేలిమి బంగారుతో అంటే శుద్ధమైన బంగారుతో చేయాలి. దానికి అల్లిక పనిగా పేనిన గొలుసులు, వాటిని తగిలించుకోవడానికి వీటన్నిటికీ. తర్వాత 23, పతకమునకు 2 బంగారు ఉంగరములు చేసి ఆ 2 ఉంగరములను పతకపు 2 కొసల యందు తగిలించి. ప్లే చేయండి మా. 2 బంగారు ఉంగరాలు ఆ పతకమునకు కొన, అదిగోండి కనబడుతుందా, ఇక్కడ తగిలించారు చూసారా, ఇట్లా చైన్ తగిలించుకోవడానికి ఇలాంటి ఉంగరాలు సర్కిల్గా ఉన్నట్టు రింగ్స్. ప్లే చేయండి మా. ప్లే అవుతుందా? ఓకే. మడవవలెను అన్నాడుగా, ఇలా మడిచాడు. జానడు కొలత కొలుస్తున్నాడు అక్కడ. ఇదిగోండి, ఒక్కొక్క రత్నాన్ని మేలిమి బంగారుతో, ఈ బంగారుతో చేసినటువంటి జవలలో వాటిని ఏర్పాటు చేశారు. మొత్తం 12 అన్నీ చూపిస్తున్నాడు. 25వ వచనం. అల్లిన ఆ 2 గొలుసుల కొనలను 2 జవలకు తగిలించి ఏఫోదు నెదుట దాని భుజముల మీద కట్టవలెను. భుజాలకు కట్టవలెను అన్నట్లుగా కట్టేశాడు. కొంచెం భుజాలకు తగిలించుకుంటున్నారు చూసారా, పైన 2 ఉంగరాలు పెట్టి అటువైపు ఇటువైపు. గుడ్, మూవ్ ఆన్, ప్లే. ఇదంతా ఎవరికి చూపిస్తున్నారు? దేవుడు మోషే గారికి. ఎక్కడ చూపిస్తున్నాడు? కొండ మీద. కొండ మీద ఏ సంబంధమైన వాటిని చూస్తున్నాడు మోషే గారు? కొండ మీద ఏ సంబంధమైన లోకానికి సంబంధించిన వస్తువులు చూస్తున్నాడు? వెరీ గుడ్. పరలోక సంబంధమైన విషయాలు చూస్తూ దానికి మాదిరిగా ఇక్కడ చేయమన్నాడు. ఆ విషయం మర్చిపోకండి. అంటే ఈ డ్రెస్ ద్వారా కూడా దేవుడు మనతో పరలోక సంబంధమైన విషయాలు నేర్చుకోండి దీనికి సంబంధించి అని చూపిస్తున్నాడు దేవుడు మనకు. చూద్దాం 26వ వచనం. మరియు నీవు బంగారుతో 2 ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకము లోపలి అంచున దాని 2 కొసలకు వాటిని తగిలింపవలను. మరియు నీవు 2 బంగారు ఉంగరములు చేసి ఏఫోదు విచిత్రమైన దట్టిపైగా దాని కూర్పునొద్ద దాని ఎదుటి ప్రక్కకు దిగువను ఏఫోదు 2 భుజభాగములకు వాటిని తగిలింపవలను అన్నట్లుగానే ఈ రింగ్స్ అన్నీ చేసి భుజభాగములకు ఒక రింగ్, తర్వాత ఇటువైపు రింగ్స్ అన్నీ చేసి తగిలించారు. అప్పుడు పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండినట్లు అది ఏఫోదు నుండి వదలక ఉండినట్లును వారు దాని ఉంగరములకు ఏఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతకము కట్టవలను. ఏఫోదు మీన్స్ దిస్ ఇస్ వన్. భుజాల మీద ఉంది చూసారా, ఈ నీలదుమ్మ రక్తవర్ణములతో చేయబడినటువంటివన్నీ. అది కిందికి రాకుండా బలంగా తగిలించుకొని పెట్టుకొని ఉండాలి. ఇవన్నీ ఒకదానికి ఒకటి కనెక్ట్ అయి ఉండాలని చెబుతున్నాడు దేవుడు. తర్వాత ఇదంతా సిద్ధమైంది కదా. ఇప్పుడు ఇదంతా సిద్ధమైన తర్వాత 29-30 చాలా జాగ్రత్తగా చూడాల్సిన 2 వచనాలు. ఇవి చాలా ముఖ్యమైనవి. వీటి గురించి అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టపడాలి. ప్రభుచితమైతే ఈ 2 గురించి ఇప్పుడు వివరణ విందాం చదువుకున్న తర్వాత. చూద్దామా 29-30 వచనాలు. అట్లు అహరోను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు, ఈ డ్రెస్ వేసుకొని అహరోను గారు లోపలికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద అంటే ఇదే చెస్ట్, ఈ చెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి ఈ న్యాయ విధాన పథకం ఏదైతే ఉందో ఇది ఎలా ఉంది?
సింగిల్ లేయరా, మడవబడినట్ల? మడవబడినట్లు అంటే ఈ వెనకున్న మడతకు ముందున్నటువంటి మడతకు మధ్యలో గ్యాప్ ఉన్నట్లేగా, ఖాళీ స్థలం ఉన్నట్లే. ఈ ఖాళీ స్థలంలో ఏదో చేయమంటున్నాడు దేవుడు. ఆ విషయమే మనకు 29-30 విషయాల్లో వచనాల్లో దేవుడు వివరిస్తున్నాడు. ఏమిటంటే అది మరొకసారి చదువుదాం, 29-30 వచనాలు. అయితే ప్రియులారా, వినేవాళ్ళు దయచేసి గమనించండి. ఎందుకో ఈ డ్రెస్సులని వివరిస్తున్నాడు, పిచ్చెంత, ఇది ఒక వెర్రి అనే అభిప్రాయం ఎవరికైనా ఉంటే దానికి నేను చేయలేను. ఎందుకంటే ఈ విషయాలు వివరిస్తున్నది ఎవరు? దేవుడు. దేవుడే మోషే గారికి వివరిస్తున్నాడంటే దీని ద్వారా ఏదో మనకు తెలియచేయాలనే ఉద్దేశం ఉంటేనే కదా దేవుడు చెప్పేది. దేవుడు చెప్పే విషయాలు మాకు పనికిరావు, ఇవి అంతా టైం వేస్ట్, అంతా వేరేది ఏదైనా చెప్పచ్చు కదా, ఈ 40 రోజుల్లో ఇవన్నీ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని అనుకోవచ్చు ఎవరైనా ఈ విషయాల గురించి వినేటప్పుడు. అలా అనుకుంటే నేనేం చేయలేను, ఎందుకంటే ఇది దేవుని యొక్క మాటలు. ఈ విధంగా డ్రెస్ వేసుకోమని చెబుతున్నాడు దేవుడు. అంటే ఇందులో ఏదో నేర్పించే ఉద్దేశం ఉంటేనే కదా దేవుడు చెప్పేది. మనమే చెప్తాం పెద్దల మాట, పెద్దల మాటలోనే అన్ని మంచి మాటలు ఉంటే దేవుని మాటల్లో ఇంకెంత మంచి మాటలు ఉంటాయి. మనం మేలు కొరకే కదా ఇవన్నీ రాసేది, రాయించి దేవుడు మనకి ఇచ్చినది. చూద్దాం 29-30. అట్లు అహరోను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేలీయుల పేళ్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. దేవుని మందిరంలో ప్రవేశించే ప్రతిసారి ఈ న్యాయ విధాన పథకం వేసుకొని ఇశ్రాయేలుల పేర్లు ఆయన మోసుకుంటూ వెళ్ళాలట ఆ ప్రత్యక్ష గుడారంలో పనిచేసేటప్పుడు. ఇప్పుడు 30వ వచనంలో మనం ఎప్పుడూ ఎక్కువగా పెద్దగా వినని, చాలా అరుదుగా వినే పదాలు ఆ 30వ వచనంలో కనబడతాయి. చూద్దాం. మరియు నీవు న్యాయ విధాన పథకంలో ఊరీము తుమ్మీము అను వాటిని ఉంచవలను. ఎప్పుడన్నా విన్నారా ఈ పదాలు? చదివిండొచ్చేమో కానీ ఇంతకీ ఈ ఊరీము అంటే ఏంటి, తుమ్మీము అంటే ఏంటో మనకు తెలియాలి. ఇప్పుడు మాకు తుమ్ములు బాగా వస్తాయండి, అది బాగా తెలుసు. తుమ్ము అంటే ఉదయం లేచినప్పుడు నుండి ఆ తుమ్ము గురించి కాదు మాట్లాడేది ఇక్కడ. నీవు న్యాయ విధాన పథకంలో ఊరీము తుమ్మీము అను వాటిని ఉంచవలేదు. ఎక్కడ ఉంచాలి? మొత్తం నిండిపోయిందిగా, 4 వరుసలు రత్నాలతో నిండిపోయింది. ఇంకా 2 పెట్టమంటున్నాడు, ఊరీము పెట్టమంటున్నాడు, తుమ్మీము పెట్టమంటున్నాడు. ఇంకా స్థలం ఎక్కడుంది? ఈ న్యాయ విధాన పథకం మడవబడింది కదా, మడవబడినప్పుడు వెనుకలో ఒక లేయర్, ముందున్నటువంటి ఒక లేయర్, మధ్యలో లోపల కనిపించని విధంగా ఒక సంచిలాగా ఉంది చూసారా లోపల, దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆ సంచి లోపల ఈ న్యాయ విధాన పథకంలో ఊరీము తుమ్మీము అను వాటిని ఉంచవలను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయ విధానమును నిత్యము భరించును. ఆ 2 లోపలుండి ఇశ్రాయేలీయుల న్యాయ విధానమును భరించాలట. మీరు వీలైతే న్యూ NIV వర్షన్, ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న రెఫరెన్స్ తీసి చూపించండి. ఈ ఒక్క వచనం NIV. ప్రియులారా, ఆ వచనం చూసిన తర్వాత మనం లైట్స్ ఆన్ చేసుకొని ఇంతకీ ఊరిము తుమ్మిము అనే పదాలకు అర్థం ఏంటో విందాం ఒకసారి. లెట్ us లిసన్ టు ది ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే బైబిల్లో మనకు ఎక్కువగా వినపడవు. మనం చదివేటప్పుడు కానీ వాక్యం వినేటప్పుడు కానీ ఈ ఊరిము తుమ్మిము అనే పదాలు పెద్దగా వినపడవు. నిర్గమకాండం 28 30వ వచనం చూపించాలి మీరు. వర్స్ నెంబర్ 30. ఎక్సోడస్ తీసారా మీరు? చాప్టర్ నెంబర్ 28 వర్స్ నెంబర్ 30. పెద్దగా చేయగలరా? స్క్రీన్ అవకాశం ఉందా? రైట్. మీరు గమనించండి. ఆల్సో పుట్ ది ఊరిమ్ and thummim in the breastpiece, so they may be over Aaron's heart whenever he enters the presence of the Lord. Thus Aaron will always bear the means of making decisions. Making decisions అని ఉంది ఇక్కడ. డెసిషన్ అనే పదానికి తెలుగులో అర్థం ఏంటి? ఇంగ్లీష్లో డెసిషన్, మంచి డెసిషన్ తీసుకోండి భవిష్యత్తు కొరకు అంటారు చూసారా.
డెసిషన్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగులో అర్థం ఏంటి? నిర్ణయం. అంటే అహరోను గారు ఈ ఊరిము తుమ్మీము అనే వాటిని ఆ పథకంలో ఎందుకు ధరించాలట? మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవి ఉపయోగపడాలి. ఫర్ ది ఇజ్రాయలైట్స్ ఓవర్ హిస్ హార్ట్ బిఫోర్ ద లార్డ్. ఇప్పుడు లైట్ ఆన్ చేసుకుందామా. న్యాయ విధానం, నిర్ణయాలు దేవునికి అనుకూలంగా, ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ ఊరిము తుమ్మిము అనే ఈ రెండింటిని తన పథకంలో ఉంచుకోవాలట. ఒకసారి వీడియో ప్లే చేయండి, లైట్స్ ఉన్నా పర్లేదు. ఆ ఊరిము తుమ్మిము అదేంటో మీరు చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. లైట్స్ ఆఫ్ చేస్తేనే కనబడుతుందేమో, సారీ. ఆ ఊరిము తుమ్మిము ఒకసారి చూడండి, ఆ తర్వాత మనము ఎక్స్ప్లెనేషన్, వివరణ విందాం. ఇంకా తగిలించుకుంటున్నాడు. ఏ ఫోదుకు తగిలించారు. అంతా అయిపోయిన తర్వాత 4 వైపులా తగిలిస్తున్నాడు. పరిచర్య చేయుటకు ఎంత సిద్ధపాటు చూడండి. దేవుని మందిరంలో పరిచర్య చేయుటకు ఎంత సిద్ధపాటు. ఈ డ్రెస్ మామూలుగా లేదు, ఇది అంత సులభమైన విషయం కాదు ఇది ధరించుకోవడం అంటే. అంత సిద్ధమైంది. ఇంకా మనకు ఊరిము తుమ్మిము రాలేదు స్క్రీన్ మీద. స్టాప్ ఇట్. ఒక చేతిలో తెల్లటి రాయి, మరొక చేతిలో నల్లటి రాయి ఉంది చూసారా? వీటిని తీసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూద్దాం ఒకసారి. లోపల పెట్టాడా? వెరీ గుడ్. స్టాప్ ఇట్ నౌ. లైట్స్ ఆన్. ఈ 2 రాళ్ళను తీసుకొని లోపల పెట్టాడు కదా, వీటిని 30వ వచనంలో, 28 నిర్గమకాండం 30వ వచనంలో దేని కొరకు ఉపయోగిస్తున్నారో మనం ఇందాక చూసాం. మేకింగ్ డెసిషన్స్, మంచి నిర్ణయాలు. 30వ వచనం, మరియు నీవు న్యాయ విధాన పథకంలో ఊరిము తుమ్మీము అను వాటిని ఉంచవలను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయ విధానమును నిత్యము భరించును. ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి వీటిని ఉపయోగించాలి అని చెబుతున్నాడు దేవుడు. వాస్తవానికి ఊరిము తుమ్మీము అనే పదాలకు లైట్ అండ్ పర్ఫెక్షన్ అనే అర్థం ఇచ్చే భావం ఒకటి ఉంది వాటికి, లేదా రెవల్యూషన్ అండ్ ట్రూత్, తెలియ చేయుటకు, ప్రకటించుటకు. ప్రకటన గ్రంథంలో ఎలాగైతే ప్రకటన, బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఎలాగైతే పిలుస్తారో, తెలియని దానిని తెలియపరచడానికి, ఎటు వెళ్ళాలో తెలియకపోతే ఇదే మార్గం, సత్యమైన మార్గం అని వెళ్ళండి అని తెలియచేయడానికి వీటిని ఉపయోగించారట. అవి ఎలా ఉపయోగిస్తారు ఏమిటి అని ఒకసారి మనము సంఖ్యాకాండము 27వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. సంఖ్యాకాండం 27. సంఖ్యాకాండము 27కు వచ్చే సమయానికి మోషే గారి ఆయుష్ దాదాపుగా అయిపోతున్నటువంటి కాలం అది. కేవలం 1 నెల, 1.5 మంత్, 1 మంత్ మాత్రమే ఉంది ఆయన ఆయుష్. అలాంటి సమయంలో దేవుడు కొన్ని విషయాలు చెప్తున్నాడు. సంఖ్యాకాండం 27, 12వ వచనం నుండి నేను చదువుతాను, ఎక్కువగా ఉంది, దయచేసి గమనించండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన దేశమును చూడుము. మోషే, నిన్నైతే నేను వాగ్దాన దేశంలోకి పంపించను,
దగ్గరలో కొండ ఉంది, ఆ కొండ మీదికి పైకి ఎక్కి దూరం నుంచి చూడు, నువ్వు యోర్దాను నది దాటక ముందే చనిపోతావని దేవుడు ముందుగానే చెప్తున్నాడు. నీవు దాన్ని చూచిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు, అంటే 13వ వచనం సమయానికి ఎవరు చనిపోయారు? అహరోన్ గారు ఎప్పుడో చనిపోయారు. మీ అన్న చనిపోయాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడదు. మీ అన్న చనిపోయాడు, నువ్వు కూడా చనిపోతావు. అసలు నువ్వు యోర్దాను నది దాటకుండా పోవడానికి గల కారణం, ఒక సందర్భంలో నాకు తిరుగుబాటు చేసావు మోషే నువ్వు. 14వ వచనం, ఏలైనగా సీను అరణ్యంలో సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరగబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులోనున్న మెరీబా నీళ్ళే. నువ్వైతే వాగ్దాన దేశంలో అడుగుపెట్టవు, బయటే చనిపోతావు అని చెప్పాడు. ఆ మాట చెప్పగానే మోషే గారి గుండె కరిగిపోయి, ప్రభువా, ఈ ప్రజలు ఇంకా వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టలేదు కదా, గొర్రెలు కాపరి లేని వారిగా చెదిరిపోతే కష్టము, ఎవరైనా ఒక మంచి కాపరిని నేను చనిపోయిన తర్వాత వీళ్ళకు చూపించు ప్రభువా అని 15వ వచనంలో 27-15. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనను. యెహోవా అనే పదానికి అర్థం ఏంటి? మా అనువాడు కాదు, ఉన్నవాడు. సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. నువ్వు ఏర్పరచుకున్న వ్యక్తి ఎవరో మాకు తెలియదు ప్రభువా అని అడిగితే వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి ప్రార్థన ఇది. 16వ వచనం, అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలను ప్రభువా, ఒకరిని చూపించు తండ్రి అని అడుగుతాడు మోషే గారు. అప్పుడు దేవుడు 18వ వచనంలో, అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వసమాజం ఎదుటను అతను నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞయిమ్ము. ఇశ్రాయేలుల సర్వసమాజం అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. 21వ వచనం, యాజకుడైన ఎలియాజరు ఎదుట, ఎలియాజరు వచ్చారేంటి యాజకుడుగా? ఏమైంది? ఎలియాజరు గారు యాజకుడుగా రావడానికి గల కారణం ఏంటి? అహరోన్ గారు చనిపోయారు. అహరోన్ గారు చనిపోయారు, ఓకే. ఆ తర్వాత మిగిలిన ఇద్దరు అన్నలు ఉన్నారుగా, నాదాబు అబీహులు చనిపోయారు. నాదాబు అబీహులు దేవుని శాపానికి గురై చనిపోతారు వీళ్ళు. సరే, 21వ వచనం, యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అంటే అతడు అంటే ఎవరు? మోషే గారికి దేవుడు ఏం చెప్పాడు? యెహోషువను తీసుకెళ్ళు ఎలియాజరు ఎదురు నిలబెట్టు అని చెప్పాడు. యెహోషువను తీసుకెళ్ళి ఎలియాజరు ఎదురు నిలబెట్టు అన్నాడు. ఇప్పుడు ఎవరిని తీసుకెళ్ళాలి? మోషే గారు యెహోషువ గారిని తీసుకెళ్ళి ఎలియాజరు ఎదురు నిలబెట్టు అన్నాడు. ఎలియాజరు గారు ఏ డ్రెస్లో ఉండాలి? యాజకుడు అంటే ఇందాక మనం చూసిన డ్రెస్లో ఉండాలి. ఆ డ్రెస్లో ఉంటూ యెహోషువను ఎలియాజరు ఎదురు నిలబెట్టు, నువ్వు నిలబెట్టు అంటున్నాడు. అంటే ఇప్పుడు అక్కడ ఎంతమంది నిలబడ్డారు? ఎంతమంది? 3. ఎందుకంత డౌట్ఫుల్గా చెప్తున్నారు మీరు? ఏమని అంటే నేనేమని అంటానని భయపడుతున్నారా? నో, మోషే గారు, యెహోషువ గారు, ఎలియాజరు గారు. 21వ వచనం, యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను. ఊరీము తీర్పు అని ఉంది అక్కడ. అంటే ఏంటంటే ఎలియాజర్ గారు వేసుకున్న డ్రెస్లో ఊరీము తుమ్మీము అని 2 ఉన్నాయి కదా రాళ్ళు. న్యాయ విధాన పథకంలో మోషే నువ్వు ప్రార్థన చేస్తుంటే నేను నీకు మాత్రం చెప్పా యెహోషువను ఏర్పాటు చేసుకున్నానని. మళ్ళీ మిగిలిన ప్రజలు నమ్మాలిగా. మిగిలిన ప్రజలు నమ్మాలంటే ఎలియాజరును నిలువబెట్టు, మిగిలిన ఇశ్రాయేలు సమాజం అంతటిని నిలువబెట్టు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఊరిము తుమ్మిము 2 రాళ్లను తీసుకొని నా యొద్ద విచారించాలి. ఆ కాలంలో బొమ్మ బొరుసు అనేవి లేవు. బొమ్మ బొరుసు అనేవి లేకపోతే కాయిన్ ఉంటే హెడ్ అండ్ టైల్స్ పడుతుంది.
హెడ్ అండ్ టైల్స్ లేవు కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఆ రాళ్లను ప్రభువా నీ ముందు ఉంచుతున్నాము, దీని మీద ఏదైనా ఒక సూచన చూపించు అని అంటే, ఒక రాయి పడ్డంలో ఏదైనా మార్పు రావటమో, చీట్లు వేసినప్పుడు ఎలాగైతే చీట్లు వేస్తారో ఆ 2 రాళ్ళను వేసినప్పుడు దేవుడు దాని మీద ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను గారు ఒక గొర్రెబొచ్చును బయట పెడతాడు. నిజంగా నువ్వు దేవుడు అయితే నాకు నిరూపించాను, రాత్రంతా పెడతాను, గొర్రెబొచ్చు మాత్రమే తడవాలి, నేలంతా ఆరిపోయి ఉండాలంటాడు. ఓకే, నేను నీతో ఉన్నానని చెప్పడానికి ఆ గొర్రెబొచ్చునంతా తడి చేస్తానంటాడు. మిగిలినంతా ఆరిన నేల. ప్రభు ఇంకొకసారి అవకాశం ఈ తండ్రి, ఈ ఆరిన నేల మాత్రము తడిచిపోయి ఉండాలి, గొర్రెబొచ్చు మాత్రం ఎండిపోయి ఉండాలని ఒక ఎగ్జామ్ పెడతాడు దేవునికి. అమ్మ దేవుడు మాతో ఉన్నాడని చెప్పి గుర్తొస్తున్నాయి మీకు ఈ విషయాలు? ఎలాగైతే ఆ గొర్రెబొచ్చును పెట్టి ఆ విధంగా దేవుడు మాతో ఉన్నాడని తెలుసుకోవడానికి ఇష్టపడ్డారో, ఈ ఊరిము తుమ్మిము అనే ఈ రాళ్ల ద్వారా దేవుడు వాటిని ఇలా వేసినప్పుడు మనుషులు ఏ రాయి ఏ విధంగా పడాలనేది అక్కడ వివరించి ఉండాలి. అవన్నీ చూసి యెహోషువ గారి పక్షాన రాయబడాలి. ఎస్ నో అని 2 రాసామనుకోండి చీట్లు, ప్రభువా నువ్వు యెహోషువ అనే చూసుకున్నావా? ఎస్ అన్న రావాలి, లేదా నో అన్న రావాలి. ఏం గుర్తొస్తున్నాయి ఇలా వేసేటప్పుడు? చేతిలో డైస్ వేస్తారు చూసారా, స్నేక్స్ అండ్ ల్యాడర్స్, పాచికల్ టైప్లో వేస్తారు చూసారా. పాచికలకు దీనికి తేడా ఏంటంటే, పాచికల్లో 1, 2, 3 అనే నంబర్స్ ఉంటాయి, ఇక్కడ అలా లేదు. ఎప్పుడైతే ఈ ఊరిము తుమ్మిము అనేది దేవుని చిత్తానుసారంగా పడిందో ప్రజలందరికీ అర్థం అవ్వాలి. ఏ విషయము? మోషే గారి తర్వాత దేవుడు యెహోషువను ఎంచుకున్నాడు, యెహోషువ గారిని ఎంచుకున్నాడు అనేది ఒక నిర్ధారణ. అంతేకాకుండా మనుషులు కొన్ని సందర్భాల్లో కష్టమైన పరిస్థితుల్లో ఉంటూ ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక దేవుని సంప్రదిస్తే దేవుడు వీటి ద్వారా వారికి జవాబిచ్చేవాడు. దేవుడు వీటి ద్వారా తన న్యాయమును, తన న్యాయ విధానమును, తన నిర్ణయమును బయలుపరచుటకు వీటిని ఉపయోగించారు. అయితే రాను రాను కాలంలో ఇవి వేస్తే దేవుడు తెలియపరుస్తాడని ఇష్టం వచ్చిన చోట్ల ఇతర దేవతల వద్ద అక్కడ ఇక్కడ వేస్తే అది అయ్యేది కాదు పని. దేవుని సన్నిధిలో ప్రధాన యాజకుడి దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చి దేవుని నిర్ణయం ఏంటో తెలుసుకోవాలి. మనిషికి దేవుని విషయాలను తెలియపరచాల్సింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి యాజకుడు. ఎక్కడంటే అక్కడ వేస్తే చెల్లదు. అందుకు దేవా మేము నిర్ణయం ఏం తీసుకోవాలో మాకు తెలియట్లేదు, ఇదిగో నీ ఎదుట వీటిని వేస్తున్నా, మాకు నీ నిర్ణయాన్ని ప్రకటించి తెలియచేయని యాజకుని వద్దకు వెళ్ళి విచారించే పద్ధతి ఆ కాలంలో దేవుడు సీనాయి పర్వతం వద్ద ప్రవేశపెట్టాడు. ఒకదాని పేరు ఊరిము, మరొక దాని పేరు తుమ్మిము. ఈ పద్ధతి ద్వారా ఇంతకు దేవుని నిర్ణయం ఏంటి, ఆయన జడ్జిమెంట్ ఏంటి, ఆయన డెసిషన్ ఏంటి, ఆయన నిర్ణయం ఏంటో తెలుసుకోవడానికి ఆ విధంగా పాటించారు. అలాంటి సంఘటనే మరొకసారి సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయం దగ్గరకు వద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 14. ఈ 14వ అధ్యాయంలో మీరింటికి వెళ్ళి చదువుకోండి, అధ్యాయం అంతా చదవడానికి టైం లేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే దాదాపుగా 1వ వచనం నుండి 35వ వచనం వరకు ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు యుద్ధం జరుగుతుంది. అప్పట్లో సౌలు గారు ఇశ్రాయేలీయులకు మొదటి రాజు. వింటున్నారంత జాగ్రత్తగా? ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతుండగా ఇశ్రాయేలీయులు గెలుస్తూ ఫిలిష్తీయులను తరుముచు కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఆ యుద్ధంలో ఫిలిష్తీయులు అంత భయంకరంగా ఓడిపోతుంటారు. ఆ యుద్ధం చేస్తూ 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 రాత్రి అయిపోతుంది, చీకటి అయిపోతుంది, సాయంత్రం వరకు అయిపోతుంది. అంత భీకర యుద్ధం సంగ్రామం జరుగుతుంటే రాజైన సౌలు గారు తనతో ఉన్న సైన్యం అంతటికి ఒక ఆజ్ఞ జారీ చేసింటాడు. మనం ఇంత యుద్ధంలో ఉన్నాము, ఎవరు కూడా తినడానికి కానీ అక్కడ ఇక్కడ బయటికి తిరగకండి, ముందు ఆ యుద్ధం కంప్లీట్ చేసిన తర్వాతనే మనం భోజనానికి కూర్చుందాం, ఎవరైనా యుద్ధం ఆపేసి భోజనానికి కూర్చుంటే మరణశిక్ష పడాల్సిందే అని ప్రజలతో ప్రమాణం చేయించింటాడు, తీర్మానం చేయించింటాడు సౌలు గారు. మీరు ఇంటికి వెళ్ళి అధ్యాయం చదవండి. ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతుంది, ఇది ఒక భీకర సంగ్రామం, ఎవరు కూడా భోజనానికి కూర్చోకూడదు, ఆహారం వెతుక్కుంటూ పోకూడదు, యుద్ధం అయిన తర్వాతనే తిందామని చెప్పేసి ప్రమాణం చేయించింటాడు. ఎందుకు? యుద్ధం జరిగేటప్పుడు తిన్నారనుకోండి ఏమవుతుంది పరిస్థితి?
శత్రువు వచ్చి మనము భోంచేస్తూ కూర్చున్నామని వెనకాల నుంచి అటాక్ చేసే కష్టం. ముందైతే ఆ పని కానండి. అందరితో ప్రమాణం చేసినట్లుగా మొత్తం యుద్ధం అయితే జరుగుతూ ఉంటుంది, అయిపోతుంది. సాయంత్రానికి ఎవరంత చీకటి అయిపోతుంది కదా, చీకటిలో యుద్ధం చేయడం కష్టం, ముగించుకుందాం కొద్దిసేపట్లో. అయితే వాళ్ళు యుద్ధం చేస్తుండగా ఒక ప్రాంతం అడవిలోకి వెళ్ళిపోయినప్పుడు తేనె విస్తారంగా దొరుకుతుంది వాళ్ళకు. తేనె ఇలా కాలువలాగా ప్రవహించే అంత తేనె దొరుకుతుంది. అంత కాలువలాగా ప్రవహించే తేనె చూసి యుద్ధంలో అలసిపోయాము, కొంచెం అలా తేనె నోట్లో పెట్టుకుందాం అని సైన్యం అనుకుంటున్నా ప్రమాణం చేసాము, ముట్టకూడదు, తింటే మరణశిక్ష అని మా రాజుగారు చెప్పారు, 80% తినకూడదు అని చెప్పేసి డిసైడ్ అవుతారు. అయితే మా నాన్న తేనె తినాలని, తేనె తినకూడదని, తేనె కాదు భోజనమే చేయకూడదని ప్రమాణం చేయించాడు అన్న విషయం కొడుకు తెలియదు. కుమారుడు, ఆ కుమారుని పేరు యోనాతాన్. తండ్రి సైన్యంతో ఈ విధంగా ప్రమాణం చేయించాడనే విషయం తెలియక కొంచెం ఆ యుద్ధంలో అలసిపోయి సౌలు గారి కుమారుడే యోనాతాన్ గారు, ఆ కుమారుడే కొంచెం తేనె తీసుకొని నోట్లో పెట్టుకుంటాడు. కళ్ళు బాగా వెలిగిపోతాయి అన్నమాట. అంత అలసిపోయినప్పుడు కొంచెం తేనె తినేసరికి మళ్ళీ ప్రాణం లేసి వచ్చినట్లు అయిపోతుంది. అందరూ యుద్ధం అయిపోయి ఒక చోట కూర్చున్నాక రాత్రి అవుతుంది. మళ్ళీ సౌలు గారికి ఇంకో ఆలోచన వస్తుంది. వాళ్ళు ఇంకా పారిపోతున్నారు ఫిలిస్తీయులు, మీ అందరికీ ఓకేనా, మనం వెళ్ళి మళ్ళీ కొడదాం పదండి అని అంటాడు. ఏం పట్టుదల చూడండి సౌలు గారిది. మళ్ళీ కొడదాం పద అనేసరికి అయితే నాకు ఎందుకో డౌట్ వస్తుంది, ఈ రాత్రి మళ్ళీ వాళ్ళని తరమాలంటే దేవుడు మనతో ఉంటాడో లేదో ఒకసారి కనుక్కుందామని మళ్ళీ ఎవరిని సంప్రదించాలి? ఇప్పుడు యాజకుడిని సంప్రదించాలి. ఆ సంఘటన 36వ వచనం నుండి స్టార్ట్ అవుతుంది. సమూయేలు మొదటి గ్రంథము 14:36. అంతటా మనము రాత్రి యందు ఫిలిస్తీయులను తరిమి తెల్లవారు వరకు వారిని కలతపెట్టి శేషించువాడు ఒకడును లేకుండా చేతము రండి అని సౌలు ఆజ్ఞేయగా, ఒక్కడు కూడా మిగలకుండా కొడతాం పదండి అని చెప్పేసి సౌలు గారు ఆ రోజు ఆజ్ఞేయగా, ప్రజలందరూ అంటారు సైనికులు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమని. అందరూ సౌలు, యాజకుడు ఇక్కడనే ఉన్నాడు కదా, మనతోనే ఉన్నాడు కదా యాజకుడు, పద మనం దేవుని యొద్ద విచారణ చేద్దామని రాజుగారు సౌలు గారు యాజకుడైన అహియా గారి దగ్గరికి వస్తారు. యాజకుడు ఇక్కడనే ఉన్నాడు, దేవుని యొద్ద విచారణ చేయుదాము రండని చెప్పి సౌలు, ఫిలిస్తీయుల వెనుక నేను దిగిపోయిన ఎడల నీవు ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగింతువా అని దేవుని యొద్ద విచారణ చేయగా, ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరం ఇయ్యకే ఉండను. ఏం ప్రభువా, మేము ఇంత కష్టపడి యుద్ధం చేస్తేను మాకు సమాధానం ఇవ్వట్లేదు అని డౌట్ వచ్చేసింది. అందువలన సౌలు, జనులలో పెద్దలు నా యుద్ధకు వచ్చి నేడు ఎవరి వలన, సౌలు గారు అంటున్నారు, జనులలో పెద్దలు నా యుద్ధకు వచ్చి నేడు ఎవరి వలన ఈ పాపము కలిగిననో అది విచారింపవలను, దేవుడు ఎందుకు మనతో మాట్లాడట్లేదు, విచారిద్దాం పదండి అని చెప్పేసి నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను, అసలు ఈ తప్పు ఎవరి వలన జరిగిన చివరికి నా కుమారుడైన వాడు చావాల్సిందే అనే మాట మాట్లాడుతున్నాడు. నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇశ్రాయేలును రక్షించు యెహోవా జీవముతోడని నేను ప్రమాణం చేయుచున్నానని. అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరం ఇచ్చిన వాడు ఒకడును లేకపోయాను. ఎందుకంటే కుమారుణ్ణి చంపడానికైనా సిద్ధపడుతున్నాడు దేవునికి ఇచ్చిన మాటను బట్టి. ఏమిటి ప్రమాణం? ఏంటి? యుద్ధం అయ్యేంతవరకు నోట్లో ఎవరు భోజనం పెట్టుకోకూడదు. కానీ తినింది ఎవరు? ఇప్పుడు యోనాతాన్ గారే. ప్రమాణం ఏం చేస్తున్నాడు? ఈ విషయంలో తప్పు చేసింది నా కుమారుడైనా సరే విడిచిపెట్టేది లేదు, ఆ కుమారుడైనా చావాల్సిందే అన్న పట్టుదలతో ముందుకెళ్ళాడు సౌలు గారు. 40వ వచనం, ఓ పని చేయండి, మీరంతా ఒక తట్టునను నేనును నా కుమారుడకు యోనాతానును ఒక తట్టునకు ఉండవలని అతడు జనులందరితో చెప్పగా, జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమని సౌలుతో చెప్పిరి. అప్పుడు సౌలు, ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా ప్రార్థన చేస్తున్నాడు సౌలు గారు, దోషిని కనుపరచమని ప్రార్థింపగా సౌలు పేరటను యోనాతాను పేరటను చీటీ పడను కానీ జనులు తప్పించుకుని. నేరస్తులు ఎవరంటే నువ్వు నీ కుమారుడు అంటున్నాడు. నేనేం చేశాను ప్రభువా అనే డౌట్ వచ్చేసింది. అప్పుడు 42వ వచనం, నాకును నా కుమారుడైన యోనాతానునకును చీట్లు వేయుడని సౌలు ఆజ్ఞేయగా యోనాతాను పేరట చీటీ పడను. కుమారుడే తప్పు చేశాడు. ఇప్పుడు తండ్రి పరిస్థితి, తండ్రే మాటిచ్చాడు, నా కుమారుడైనా చావాల్సిందే అని. అప్పుడు సౌలు గారు కుమారుని పిలిచి, నీవు చేసినదేదో నాతో చెప్పుమని యోనాతానుతో అనగా, యోనాతాను
నా చేతి కర్ర కొనతో, నా చేతిలో కర్ర ఉన్నింది, ఆ కర్ర కొన ఎంత ఉంటుంది? కొన అంటే లాస్ట్లో చివరిది. కొంచెము తేనె పుచ్చుకున్న మాట వాస్తవమే నాన్న అని చెప్పాడు. ఇంట్లో పిల్లలు తల్లి తండ్రికి తెలియకుండా లడ్డును దొంగిలించినట్లయింది పరిస్థితి. తేనె పుచ్చుకున్న మాట వాస్తవమే, కొంచెము తేనెకై నేను మరణమొందవలసి వచ్చినదని అతనితో అన్నాను. అందుకు సౌలు, యోనాతానా, నీవు అవశ్యముగా మరణమవుదు, నేను ఒప్పుకొనని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయును గాక అని కుమారుని చంపడానికి సిద్ధమయ్యాడు. అయితే జనులు సౌలుతో, ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణం అవునా? ఈ యుద్ధంలో గొప్ప వీరోచిత పోరాటం చేసి మొదట అడుగుపెట్టిందేదే నీ కొడుకు, నీ కుమారుడు ఫస్ట్ యుద్ధంలోకి దిగిండేది. అందుకే మీరు ఇంటికి వెళ్ళి 1వ వచనం నుండి 35వ వచనం వరకు చదవమని చెప్పాను. ఈ యుద్ధము ప్రారంభమై గెలవడానికి గల కారణం నీ కుమారుడే. ఇలాంటి కుమారుడు చంపేస్తావా అని ప్రజలు అడ్డుపడ్డారు యోనాతాను గారి విషయంలో. ఇశ్రాయేలులకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణం అవునా? అదన్నటికి నీకు కూడదు. దేవుని సహాయము చేత ఈ దినమున యోనాతాను మనల్ని జయము నొందించెను. యెహోవా జీవము తోడు అతని తల వెంట్రుకలలో ఒకటి నేల రాలదని చెప్పి యోనాతాను మరణం కాకుండా జనులు అతన్ని రక్షించారు. ఏం జరిగింది ఇక్కడ? అసలు తప్పు చేసింది ఎవరు? పట్టుకోవాలి. జనులందరూ పక్కకు రండి, మేమిద్దరం పక్కకు వస్తామని యాజకుని వద్దకు వెళ్ళి విచారించినప్పుడు ఎవరు దోషో బయటపడ్డాడు? యోనాతాను. అంటే దేవుని నిర్ణయం ఏంటో తెలుసుకోవడానికి యాజకుని దగ్గరికి వెళ్తున్నారు. అప్పుడు యాజకుడు ఏం చేయాలి? నాకు అన్నీ తెలుసు, దేవుడు తెలియపరుస్తున్నాడనా? కాదు. తన వద్ద ఉన్న ఊరిము తుమ్మిమును తీసి అది ఏ విధంగా విచారించాడో యాజకుడు అలా వివరించిన తర్వాత, విచారించి తెలియపరిచిన తర్వాత అది యోనాతాను గారి పేరు మీద వచ్చింది. ఇది మనకు అర్థమైతే పాత నిబంధనలో దేవునిని సంప్రదించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి అనే పద్ధతి ఈ ఊరీము తుమ్మీము అనే దాన్ని ఉపయోగించారో, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దేవునిని సంప్రదించి లోకానికి మేలైనది చూపించు తండ్రి అని అడిగారు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో 15వ వచనం నుండి చదువుతున్నాను, చూడండి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను, సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులను బయటికి వచ్చెను. 12 మందిలో ఒకడు వెళ్ళిపోయాడు ప్రభువా, ఒకరు తక్కువయ్యారు తండ్రి. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ తెలియవచ్చును కనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థం. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడను కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగం వేరొకటి తీసుకును గాక అని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి యూదా చచ్చిపోయాడు కనుక, ఇస్కరియోతు యూదా, ఈ 12వ వాడు ఎవరుండాలో చూపించు తండ్రి అని దేవునికి ప్రార్థిస్తున్నారు వీళ్ళు. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యుద్ధ నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానంను గురించి సాక్షి అయి ఉండట ఆవశ్యకమని చెప్పారు. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తియాను ఇద్దరిని నిలువబెట్టి, ఎవరెవరిని నిలబెట్టారు? యోసేపు గారిని మత్తియా గారిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేశారు. అక్కడ మోషే గారు ప్రభువా ఎవరైనా చూపించు తండ్రి నేను చనిపోయిన తర్వాత అని ఎలాగైతే ప్రార్థించాడో, అపోస్తల కార్యంలో ఆ 12వ స్థానం పూర్తి చేయుటకు ప్రార్థన ఇది. 24వ వచనం, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనుపరచుమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా ఎవరి పేరట వచ్చింది? మత్తీయ పేరట చీటీ వచ్చాను. అసలు ఈ చీటీ వేస్తే దేవుడు మాకు తన నిర్ణయాన్ని తెలియపరుస్తాడు అని వీరికి ఎలా తెలుసు?
పాత నిబంధనలలో ఈ ఊరిము తుమ్మిము అనే పద్ధతిని పెట్టి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనప్పుడు అలాంటి పద్ధతి పాటించారు. ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు, ఈ 12వ వ్యక్తిని శిష్యునిగా ఎంచుకోవడానికి వీళ్ళు కూడా ఊరిము తుమ్మిమును ఉపయోగించిండొచ్చుగా. అలా చేయకుండా ప్రార్థన చేసి చీట్లు ఎందుకు వేశారు? కారణం ఏంటంటే యేసు ప్రభువును సిలువ వేసిందే ప్రధాన యాజకులు అన్నా కయపా ఉన్న కాలం. కాబట్టి ఇప్పుడు ఈ డ్రెస్ అంతా ఎవరి దగ్గర ఉంటుంది? ప్రధాన యాజకుని డ్రెస్ అంతా ఎవరి దగ్గర ఉంటుంది? ప్రభువును సిలువ వేసిన అన్నా కయపా లాంటి యాజకుల వద్ద దగ్గర ఉంది. సిలువ వేసిందే యాజకులైతే ఈ 12వ శిష్యుడిని మేము ఎంచుకుంటాము, నీ దగ్గర ఉన్న ఊరిము తుమ్మిము చూసి చెప్తామంటే చెప్తారా చెప్పండి? కాబట్టి దేవుడు అన్ని చోట్ల అందరితో ఉండేవాడు కనుక ప్రార్థన చేసి చీట్లు వేసి 12వ వ్యక్తిని ఎంచుకున్నారు. ఆల్ రైట్, ఇది వివరణ. దేవుని నిర్ణయాన్ని, దేవుని తీర్పును తెలుసుకోవడానికి ఊరిము తుమ్మిము అనే దాన్ని ఉపయోగించారు. ప్రియులారా, వచ్చేద్దామా? ఎక్కడికి రావాలి మనం ఇప్పుడు? నిర్గమకాండం 28. ఇంకొక 5-10 నిమిషాలు మీరు కూర్చోగలిగితే మిగిలిన విషయాలు చూసి మనం క్లోజ్ చేసుకుందాం. ఆర్ యు ఆల్ ఓకే విత్ దాట్? లేట్ అవుతుందంటే రేపు చూద్దాం. బ్రదర్ ఓకేనా? టైం ఉందో ఒక 5-10 minutes. రైట్, గుడ్, థ్యాంక్ యూ. లైట్స్ ఆఫ్ చేసి స్క్రీన్ మీద అది చూపించండి మా. 31వ వచనం నుండి. మరియు ఏఫోదు నిలువుటంగిని కేవలమును నీలి దారముతో కుట్టవలను, దాని నడుమ తలదూరుటకు. అసలు మెజర్మెంట్స్ అలా మీరు ప్లే చేస్తూ ఉండండి మా. అసలు ఒక మోడర్న్ డేస్ లో ఒక మంచి రౌండ్ నెక్ డ్రెస్ ఎలా కుట్టాలో ఎప్పుడు చెప్పండి. సాధారణంగా మనుషులు పురుషులు వేసుకునే టీ షర్ట్స్ లాంటి దాంట్లో రౌండ్ నెక్, వీ నెక్, యూ నెక్, కాలర్డ్ నెక్, ఇలాంటి రకరకాల నెక్స్ ఉంటాయి. దేవుడు ఇలాంటి తల దూరుటకు అని చెప్తున్నాడు చూడండి. 32. దాని నడుమ తల దూరుటకు రంధ్రము ఉండవలెను, అది చినగకుండానట్లు కంట కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలెను. వెనక్కి వెళ్ళి ఆ తల దూర్చడానికి పెట్టిన స్థలం దగ్గర చూపించండి. ఎస్, ఇది స్కిన్ ఏంది అహరోన్ గారిది అలా ఉందని అనుకోకండి. అదొక బొమ్మ, మ్యానిక్విన్, బట్టల షాపుల్లో మ్యానిక్విన్ ఎలాగైతే ఉంటుందో అలాంటిది. 33వ వచనం. దాని అంచుల చుట్టూ నీలధూమ్ర రక్తవర్ణములు గల దానిమ పండ్లను, వాటి నడుమను బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపవలను. ప్లే చేయండి మా. కింద బార్డర్స్ ఉంటాయి చూసారా, కింద గౌన్ లాగా వచ్చినటువంటి ఇలాంటి ఆకారంతో దానిమ్మ పండ్ల రూపంలో చేసి ఒక్కొక్క దానిమ్మ పండు పక్కన ఇలాంటి బెల్స్ గంట తగిలించారు. అంటే ప్రధాన యాజకుడు నడుస్తూ ఉన్నాడు అనుకోండి, ఆయన నడిచే ప్రతి చోట ఇప్పుడు ఏమొస్తుంది? ఈ బెల్స్ యొక్క సౌండ్ వస్తుంది చూసారా నడిచేటప్పుడు. అలా నడుస్తూ ఉండగా ఎందుకు ఇవన్నీ? ఎవరైనా బయట ఎదురు చూస్తుంటే లోపల సేవకుడు సన్నిధి బల్ల రొట్టెల దగ్గర ఆ ద్వీపస్తంభం వద్ద పనిచేస్తున్నాడని ఎవరు కూడా డిస్టర్బ్ చేయకుండా లోపల ఆయన పనిలో ఆయన ఉంచింటారు. దేవుని యొక్క ఏర్పాటు అది. ఈ గంటల శబ్దం ఏదైతే ఉందో, లోకంలో ప్రజలు గంట తీసుకొని కనక కొడుతుంటారు. మీరు గమనిస్తే అన్నీ మన వద్ద నుంచి బైబిల్లో దేవుడు చెప్పిన దాని నుండి ఎలా ఏర్పాటు చేస్తున్నారు చూడండి. అక్కడ 33వ వచనం. దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్త వర్ణములు గల దానిమ్మ పండ్లను, వాటి నడుమను బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపవలను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండ్లను ఆ నిలువుటంగి క్రింది అంచున చుట్టూ ఉండవలను. చుట్టూ ఉన్నాయి చూడండి. సేవ చేయునప్పుడు అహరోను దాన్ని ధరించుకునవలను. సేవ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టారు. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకై ఉండినట్లు దాని ధ్వని వినబడాలట. ఆ గంటల శబ్దం రాకపోతే లోపలే చచ్చిపోతాడని చెప్తున్నాడు దేవుడు. ఎంత జాగ్రత్త! ఇందాక మనము ఊరిము తుమ్మిము గురించి చూడటానికే చాలా టైం పట్టింది. అలా ఈ అధ్యాయంలో ప్రతిదాని గురించి వివరించుకుంటూ పోతే మనం 1 day సెమినార్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రోగ్రాం పెట్టుకోవాలి. అంత టైం లేదు కనుక రాబోయే రోజుల్లో లేదా ప్రభుచితం అయితే చాలా విషయాలు రేపటి దినాన ఆ వివరణ చూద్దాం. 36వ వచనం. మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు లేక యెహోవా ప్రతిష్ఠితము.
చివరికి ఎక్కడికి వచ్చింది? దేవుడు పరిశుద్ధుడు అను మాట చెక్కవలను తలకు. ప్లే చేయండి నాన్న. అది బాగా ముందటి వైపున ఉండవలను. ఒక బంగారు రేకును తీసుకొని ఆ రేకు మీద యెహోవా పరిశుద్ధుడు అని రాయాలట. ఈ రేకును తన నొసటి మీద తలకు తగిలించుకోవాలి. ఎందుకు తగిలించుకోవాలి? సంఘములకు, మందిరానికి ప్రజలు ఎవరైనా వస్తే ఈయన మాట్లాడకపోయినా తన తల మీద ఉన్న ఆ వ్రాతను చూసి మా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అందుకే ఇక్కడ కూడా రాయించాను అక్కడ పైన, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. 37వ వచనం, అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాన్ని కట్టవలను, అది పాగా ముందటి వైపున ఉండవలను. ప్లే చేయండి మా. అది చేసిన తర్వాత తల మీద పాగా అదిగోండి కట్టుకుంటున్నాడు. చూసే వాళ్ళందరికీ కనపడాలి యెహోవా పరిశుద్ధుడు. అందుకే క్రొత్త నిబంధనలో పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకుని వచ్చిన ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. ఆ పరిశుద్ధతలో నేను కూడా ఉండాలని ఆశ. 38వ వచనం, స్టాప్ ఇట్ నాన్న. తమ పరిశుద్ధమైన అర్పణలన్నింటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించినట్లు అది అహరోను నొసట ఉండవలను. వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలను. మరియు సన్ననారతో చొక్కాయిని బుట్టా పనిగా చేయవలను. సన్ననారతో చొక్కాయిని బుట్టా పనిగా అంటే లోపల వైట్ డ్రెస్ లాగా ఉంది చూసారా షర్ట్, అది. సన్ననారతో పాగాను నేయవలను, దట్టిని బుట్టా పనిగా చేయవలను. 40వ వచనం, ఎలాగైతే అహరోనుకు ఈ డ్రెస్ సిద్ధమైందో అహరోను కుమారులకు కూడా వీటిని సేమ్ ఇలాంటిది కాదు, కొంచెం ప్లే చేయండి మా. అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలను. కొంచెం మార్పు చేయాలి, వాళ్ళు జూనియర్స్ కదా, యాజకులు. అహరోను గారేమో ప్రధాన యాజకులు, వీరి డ్రెస్ వేరు. వారికి దట్టీలను చేయవలను, వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుళ్ళాయిలను వారికి చేయవలను. ఇదిగోండి ప్లే చేయమా. ఇది వాళ్ళ డ్రెస్, అహరోను కుమారులది. అహరోను గారు ప్రధాన యాజకుడైతే ఆయన డ్రెస్ ఏదైతే, ఇది అహరోను గారి కుమారులు. చూస్తున్నారా, పక్కన నిల్చున్నారు వెనక సైడ్, వారి డ్రెస్ అలా ఉండాలని చెప్తున్నాడు. ఇవన్నీ శాంపిల్స్ మీకు చూపిస్తున్నది. రైట్. 41వ వచనం, నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలను. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలను. 42వ వచనం, దేవుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుని వీరికి నేర్పించాడు. ఇదంతా ఔటర్ వేర్. ఇప్పుడు లోదుస్తు గురించి మాట్లాడుతున్నాడు. పరిచర్య చేసేటప్పుడు మందిరంలో యాజకులు ఇలాంటి లోదుస్తు, నడుము మొదలుకొని మోకాళ్ళ వరకు ఇన్నర్ వేర్. 42వ వచనం, మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారా లాగులను కుట్టవలను. నారా లాగు, నడుము మొదలుకొని మోకాళ్ళ వరకు. బహుశా దేవుడు చూపించిన ఇలాంటి వాటిని బట్టే మనకు ఇలాంటివి ధరించాలి అనేటువంటి ఆలోచన దేవుడు నేర్పించి ఉండాలి. 43, వారు ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశించినప్పుడైనను, లైట్స్ ఆన్ చేయండి మా, ఇంకా అయిపోయింది. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశించినప్పుడైనను, పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించినప్పుడైనను వారు దోషులై చావకై ఉండినట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలను. ఇది అతనికిని అతని తర్వాత అతని సంతతికిని నిత్యమైన కట్టడ. డ్రెస్ అయిపోయింది. దేవుడు ఏర్పాటు చేసిన వస్త్రం ఎంత బాగుందో చూడచక్కనిగా. అసలు అహరోను గారు ఇది వేసుకొని ఆ న్యాయ విధాన పథకం, రకరకాల రత్నాలు అన్నీ వేసుకొని, లోపల దీపస్తంభం వెలుగుతూ ఉంటుంది, పైన తెర నీల ధూమ్ర రక్తవర్ణములతో ఉన్నటువంటి తెర, లోపల ఎంత అద్భుతంగా కలర్ఫుల్గా ఆ మందిరం కనపడి ఉండాలి లోపల. ఇవన్నీ చూపిస్తూ ఇదంతా గుడారం నాయన, ఇదంతా ఒక ఛాయ, నీడ. దీని నిజస్వరూపం ఎక్కడుంది? ఎక్కడ? ప్రభువులో ఉంది. కానీ కొండ మీద ఏ రూపాన్ని చూపిస్తూ వచ్చాడు? పరలోక సంబంధమైన విషయాలు చూపించుకుంటూ వచ్చాడు.
మనమేం నేర్చుకున్నాం ఈరోజు? దేవుడు తన పని కొరకు ఏర్పాటు చేసుకున్న వారికి నూతన వస్త్రాలను ధరింపజేస్తున్నాడు. మనము రాజులైన యాజక సమూహం. పేతురు గారు రాసినటువంటి పత్రికల్లో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. కాబట్టి దేవుడు అలాంటి అవకాశం మనకిచ్చాడు. భూమి మీద ఈ గుడారంలో పనిచేయుటకే దేవుడు నూతన వస్త్రాలు యాజకులకు ఇస్తే, ఆయన కొరకు సిద్ధపరచుకున్న వారికి దేవుడు ఏర్పాటు చేసిన క్రొత్త వస్త్రాలే దేవుడు అనుగ్రహించే ఈ నీతి రక్షణ వస్త్రాలు. వీటి గురించి ఆలోచిస్తారని ఆశిస్తూ ఇందరితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. దీని యొక్క వివరణ మనం రేపు విందాం. చాలా విషయాలు ఈరోజు వచ్చి ఎలాగో లేట్ అయిందండి, రేపు రావాల్సిన అవసరం లేదనుకుంటే మీరు వివరణ మిస్ అవుతారు. ఊరిము తుమ్మిము గురించి అంత చెప్పుకున్నాం. ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రం నాయన. విత్తబడిన వాక్యం మీ బిడ్డలు దేవుడు మా కొరకు మేము ఎల్లప్పుడూ పరిశుద్ధులుగా ఉండాలని యాజకుని యొక్క నొసటి మీద, అనగా వారి అహరోను గారి తల మీద మా దేవుడు పరిశుద్ధుడు అని ఎలాగైతే ఉందో, ఈరోజు మా మెదడు, మా మనసులలో, మా హృదయాలలో మా దేవుడు పరిశుద్ధుడైతే మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలి అనే విషయం మీ బిడ్డలు ఆలోచించుకుంటూ వారి గృహాలకు క్షేమంగా వెళ్ళుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.